చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. అందరం కూడా శ్రద్ధగా కూర్చొని కొంత సమయము దేవుని మాటలు వినుట కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని వాక్య భాగాన్ని విందాం. వాక్యంలో ఉన్నటువంటి మాటలు మీరందరూ వినుచున్నప్పుడు ఇవి దేవుని మాటలు గనుక దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు జరిగించేవాడు గనుక ఈ మాటలను మీరు శ్రద్ధగా విందాం. మంచిది. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయము దేవుని వాక్య భాగమును ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 32వ అధ్యాయము ఓకే 5, 6 జాగ్రత్తగా చదువుదాం. 4వ వచనంలో మధ్య భాగం నుంచి 6వ వచనము చివరి భాగం వరకు చదువుదాం. 32 అధ్యాయము 4వ వచనము మధ్య భాగం అప్పుడు వారు అనే మాట దగ్గర నుంచి చివరి 6వ వచనము చివరి భాగం వరకు చదువుదాం. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవబడినటువంటి సందర్భము మనందరికీ పరిచయమైంది. ఎవరి కొరక ఇక్కడ మీరు అందరూ కొరక బైబిల్ గ్రంథము చాలా ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు తెలియని సందర్భం ఏమి కాదు. ఈ సందర్భము అందరికీ తెలిసినదే, కానీ సందర్భంలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో నుంచి బయటికి వచ్చారు. ఐగుప్తు చెరలో నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా తీసుకొచ్చారు? మోసే ద్వారా తీసుకొచ్చారు. మీకు తెలుసు కదా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉండరా? తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. తెలియని వాళ్ళు ఉంటే మళ్ళా చరిత్రలోనికి వెళ్ళి చెప్తాను, మీరేం భయపడదు. అందరూ తెలుసు కదా. దేవుడు మోసేను పంపించి మోసే ద్వారా ఇశ్రాయేలీలను ఐగుప్తు చెరలో నుండి బయటికి తీసుకొచ్చారు. బాగా బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళతో ఉండి వాళ్ళను నడిపిస్తూ ఉన్నటువంటి మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? అక్కడ పర్వతం మీదకి దేనికి వెళ్ళాడని రాయబడింది. దేవుడు పలకలు ఇవ్వాలన్నప్పుడు, ఆయన పిలిచినప్పుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ పర్వతం మీద ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు. బాగా చూడండి, 40 దినాలు, 40 రాత్రులు, 40 పగుళ్ళు ఆ పర్వతం మీద ఉన్నాడు. ఈ పర్వతం మీద 40 రాత్రులు 40 పగుళ్ళు ఏమి చేయుచున్నాడు? దేవునితో సంభాషణ చేయుచున్నాడు.
అన్ని బాగా మైండ్ లో పెట్టుకుని దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే మోసే దేవునితో మాట్లాడా? మాట్లాడాడు. ఇది నిజం. ఎందుకు మాట్లాడంటే పొదలో నుంచి ఆయనతో మాట్లాడాడు. ఇక్కడ సీనాయి పర్వతం మీద ఆయనతో మాట్లాడాడు. ఇప్పుడు అంటే దేవుని దూత, అది మీ అందరికీ తెలుసు, దాని గురించి చెప్పను. దేవునితో మాట్లాడాడు. ఇప్పుడు ఈ మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే మాట్లాడుతున్నాడు. మోసేకు కట్టడాలు ఎవరిస్తున్నారు, పద్ధతులు ఎవరిస్తున్నారు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని అన్ని చెప్తున్నాడు. చివరికి 2 రాతి పలకలు తీసుకొని ఆ పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోసే చేతికిచ్చి కిందికి పంపిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు దేవుడు మోసే పర్వతం మీద ఉన్నారు. ఆ యొక్క కొండ దిగువ భాగంలో అంటే మధ్యలో యెహోషువ ఉన్నాడు. బాగా యెహోషువ మధ్యలో ఉన్నాడు. అంటే మోసే యెహోషువని తీసుకొని పోయాడు, యెహోషువని అక్కడ ఉంచాడు. మోసే పైకి వెళ్ళిపోయాడు, మధ్యలో యెహోషువ ఉన్నాడు. మోసే కొండ మీద దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రజల దగ్గర ఎవరున్నారు? అహరోన్ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజల దగ్గర నుంచి మోసే వెళ్ళింది ఎన్ని రోజులు? 40 రోజులు. ఇప్పుడు 40 రోజులు అయింది కనుక ఈ ప్రజలు మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 32వ వచనము మొదటి పాయింట్ చదువుదాం. మొదటి వచనం 32వ అధ్యాయం మొదటి వచనం. మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. బాగానండి. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోసే అనువాడు ఏ మాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇప్పుడు మోసే వెళ్ళింది ఎన్ని రోజులు? 40 రోజులైంది. 40 రోజులు వెళ్ళిన వాడు 40 రోజుల దాకా రాలేదు. ఈ 40 రాత్రులు 40 పగుళ్ళు మోసే దేవునితో సంభాషణలో ఉన్నాడు. ఈ మోసే దేవునితో సంభాషణలో ఉన్నప్పుడు ఈ కిందున్న వాళ్ళు 40 రోజులు వీళ్ళకి ఎలాగ ఉన్నాయి? 40 సంవత్సరాలు అనిపించింది వీళ్ళకి. వెళ్ళిన వాడు ఇంకా రాలేదు. ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడో మనకు తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళాలి, మన ప్రయాణం చాలా దూరం ఉంది, మనం వెళ్ళవలసిన మార్గం ఉంది, మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈ మోసే ఏమాయనో మాకు తెలియదు. ఎవరికి తెలియదు మోసే ఏమైపోయాడు అంటే. మోసే పోయేటప్పుడు ఏమన్నా చెప్పిపోయాడా, లేకుంటే ఊరకనే వెళ్ళాడా? చెప్పిపోయాడు. ఏమని చెప్పుకుంటాడు? నేను దేవునితో మాట్లాడి దేవుని దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకొని వస్తాను. అహరోను ఈ ప్రజల జాగ్రత్త, అహరోను ఈ ప్రజల జాగ్రత్త. ప్రజలతో కూడా చెప్పాడు, ఇదిగో నేను రాకుండా మీరు నడవలేరు, నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని కానానుకు తీసుకెళ్లేది, కాబట్టి మీరు ఎవరు కూడా తొందరపాటు పడొద్దు. నేను రావటం ఎన్ని రోజులైనా పట్టొచ్చు, నెలైనా పట్టొచ్చు, సంవత్సరమైనా పట్టొచ్చు, 10 రోజులైనా పట్టొచ్చు, వెంటనే రావచ్చు. నేను రావటం అనేది లేట్ అవుతుంది కదా, నా స్వాధీనంలో లేదు. నేను వెళ్ళేది దేవుడి దగ్గరికి, నేను వెళ్ళేటువంటి సందర్భం అక్కడ ఆయన ఆజ్ఞాపిస్తే నేను రావాలి. ఇప్పుడు మోసే రావటం లేట్ అయింది. ఈ లేట్ అయిన ప్రాసెస్ ప్రజలు పట్టించుకున్నారు. అంటే ఎమ్మటే మోసే పోయి ఆజ్ఞలు తీసుకొని వచ్చుంటే ఇంత సంభాషణ జరిగేది కదా. ఇక్కడ మోసే రావటం లేట్ అయింది. అందుకే చూడండి, మోసే కొండ దిగుటకు తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు. మోసే ఎందుకు కొండ దిగటానికి తడువు చేశాడు? తడువు చేయటం అంటే ఎందుకు ఆలస్యం చేశాడు? ఇంకా మాట్లాడింది కాబట్టి మంచిది. ఇంకా దేవుడు పంపలేదు కాబట్టి, ఇంకా అక్కడ మనుషులు బుద్ధులు చూడాలి, ఇంకా బాగా ఆలోచించాలి. ఇక్కడ మోసే మాట్లాడుతుంది ఎవరితో? దేవుడితో మోసే మాట్లాడుతుంటే మోసేకు వేరే వాటి మీద అవగాహన ఉంటుందా? ఇప్పుడు దేవుడితో సంభాషణ ఉన్నప్పుడు ఏవి పట్టించుకోకూడదు, అది ఇక్కడ పాయింట్. మోసే దేవుడి దగ్గర ఉన్నాడు,
ప్రజలతోనో వీళ్ళతో నాకు పని లేదు. ఎందుకు? ప్రజలను చూసుకునేది ఎవరు? ఆమేన్. దేవుడికి తెలుసు నన్ను ఎప్పుడు పంపించాలో. నేను ఏ రోజు పోతే వాళ్ళకు క్షేమమో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు పంపిస్తాడు. కాబట్టి నేను కింద వాటి గురించి పెద్ద పట్టించుకోకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళినోడు కింద వాటి గురించి పట్టించుకుంటారమ్మా? పట్టించుకుంటున్నారంటే వీళ్ళు దేవుడి దగ్గరికి పోనట్టు అర్థం. దేవుడి దగ్గర పోయినారు పట్టించుకొని ఇవన్నీ. ఎందుకంటే సమస్తము ఆయనే చూసుకుంటాడు. ఆ కొండ దిగువ భాగాన కింద అరణ్యంలో వీళ్ళు ఉన్నారు. అంటే కొండ దిగువ భాగాన ఎవరున్నారు అక్కడ? యెహోషువ ఉన్నాడని చెప్పాను. యెహోషువ ఈయన కూడా ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు చూస్తాడు. ఒక మనిషి మీరు ఎప్పుడైనా పోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ యొక్క యజమానులు మిమ్మల్ని పొదులకు గాని, ఒంగోలు గాని, మార్కపురం గాని తీసుకెళ్ళి నేను ఇప్పుడే వస్తాను అటు కూర్చోమని పెట్టిపోతాడు. ఆడ కూర్చోబెట్టి అటు పోతాడు. ఒకవేళ అదేదన్నా బ్యాంక్ పని గాని, లేకపోతే వేరే ఏ హాస్పిటల్ పని గాని ఇప్పుడే వస్తాను పొమ్మంటాడు. 2 నిమిషాలు కూర్చుంటా ఓపికతో. ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు ఓపిక. 10 నిమిషాలు ఇంకా ఓపిక. అరగంట ఓపిక చచ్చిపోద్ది. ఇక గంట అయిందనుకోండి, ఇంకా తొక్కులు పడుతుంటాయి. ఏంది అడిగి పోయి ఇంకా రాలేదు, అసలు నన్ను పట్టించుకుంటున్నా లేదా, ఏంది అసలు ఇష్టము, అసలు నా మీద ప్రేమ ఉందా లేదా, నా మీద ధ్యాస ఉందా? నీకు చెప్పిపోయాడు కదా, చెప్పిపోయినాడుకు నువ్వు గుర్తున్నవా లేదా? కానీ అక్కడ పని కాలేదు కాబట్టి కదా రాంది, లేకపోతే పని ఏంటి ఎమ్మడొస్తాడుగా. పని కాలేదు కాబట్టి రాలా. ఇప్పుడు తొందరపాటు ఏమైపోయింది, రావటం లేట్ అయిపోయింది, అక్కడ పని కొద్దిగా లేట్ అయిపోయింది, బ్యాంకులో పోయి సంతకం పెట్టుకుని వస్తానన్నాడు. సంతకం పెట్టడానికి మనం వాంగనే బ్యాంక్ మేనేజర్ డోర్ ఓపెన్ చేసి రాండయ్య గారు మీకు సంతకం పెట్టి పంపిస్తానంటాడా? నేను బయట కూర్చోబెట్టాడు, లోపల పోయాడు. అడిగి పోగానే బ్యాంక్ మేనేజర్ చుట్టూ జనాలు కూర్చున్నారు. ఇప్పుడు అతను పని కావాలి కాబట్టి ఆ బుక్ పట్టుకున్నాడు, వెయిటింగ్ చేస్తున్నాడు. మేనేజర్ పిలిస్తే లోపల పోదామని చూశాడు. 10 దాటింది, 11 దాటింది, 12 దాటింది, 2 అవుతుంది. ఇప్పుడు 2 గంటల సమయంలో ఈయన పేరు వచ్చింది, ఆయన పిలిచారు, సంతకం పెట్టారు, పంపించాడు. సంతకం పెట్టడానికి ఎంత టైం పట్టుద్ది? 2 సెకండ్లు కదమ్మా. తీసుకున్నాడు, పెట్టేశాడు, పంపించాడు. ఇప్పుడు బుక్ మీద సంతకం పెట్టిన ఏన సంతోషంతో వచ్చేస్తాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వేమంటావు? ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది? అతనితో పని అయిందా అని అడుగుతావా? ఎంతసేపు ఏం చేస్తున్నావు? ఎంత ఏది ఈ సంతకమా? 2 నిమిషాలు పెట్టేస్తాడు. నువ్వు ఏ వ్యవహారాలు చేసి వస్తున్నావు, నువ్వు ఏ పనులు చేసి వస్తున్నావు, నీకేంది అక్కడ ఎంత పని ఏంది అంటే నీకు అక్కడ ప్రాసెస్ నీకు తెలియదు. తెలియనప్పుడు నువ్వు ప్రతిదీ అనవసరముగా మాట్లాడకూడదు. ఇక్కడ నీ ఓపిక, నీ సహనం అనేది నశించిపోవటం వలన ఆ వచ్చిన వాడు కూడా నిన్ను చూసి ఇసుకిచ్చుకొని వెళ్ళిపోతాడు. పని అయిందన్న సంతోషం కంటే నువ్వు తిడతావన్న బాధలే ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. పని అయిందని ఆనందం ఉండదు. ఆడికి పోతే ఇంటి ఆడ కూర్చోబెట్టినామె ఏమంటదని భయంతోనే వస్తుంటాడు. కాబట్టి మోసే ఇప్పుడు వెళ్ళిన వాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇక ప్రజలతో పని లేదు. దేవునితో ఉండినప్పుడు ఎలా ఉంటదంటే, మీకు అర్థం కావటానికి పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి రాబోయింది? ఆయన మహిమతో కనపడ్డాడు. అక్కడ మోసే, ఏలియా, ఇక్కడ యేసు ప్రభు వారు మహిమ శరీరం దాల్చుకొని ఉండగానే అక్కడ వాళ్ళు అంటారు, అయ్యా మనం ఇక్కడే ఉందాం, ఇంకా పోవద్దన్నారు. ఇంటికాడ భార్యలు గుర్తు రాలేదు, ఇంటికాడ వలల గుర్తు రాలేదు, ఇంటికాడ అన్నం గుర్తు రాలేదు, ఇంటికాడ పని బాటలు గుర్తు రాలేదు. ఇక దేవుడితో ఉంటే ఇంకా ఏ గుర్తు రాకూడదు. ఏ అయినా గుర్తొస్తున్నాయంటే నువ్వు దేవునితో ఉండనట్టే. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయిన సందర్భాన్ని ఎవరు క్యాచ్ చేసుకుంటున్నాడు? అపవాది కాదు. సమయం కొంచెం దొరికితే చాలు వాడికి జ్వరబడిపోతాడని చెప్పాను చాలాసార్లు. మొన్న వారమంతకు ముందని చెప్పాను. కొంచెం గ్యాప్ ఇస్తే వచ్చి జ్వరబడేస్తాడు. ఈ సమయం దొరకగానే ఇప్పుడు వాళ్ళల్లోకి జ్వరబడి అంటున్నాడు, ఆ మోసే ఏమాయనో మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు
మమ్మల ముందుండి నడిపించడానికి మాకు ఒక దేవత కావాలి, దేవుడు కావాలి. ఏదో ఒకటి చెప్పారు, ఏదో ఒకటి చేశాడు. చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ చెబుతున్న మాట మనకు ప్రాముఖ్యమైనది. చూడండి అక్కడ ఏమంటున్నాడు, కిందికి 4వ వచనంలో ఇందాక చదివింది ప్రారంభంలో. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. చూడండి అహరోను ఏమంటున్నాడు, రేపు యెహోవాకు పండగ, రేపు యెహోవాకు పండగ. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్లకు ఏమున్నాయి, పండగలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అలా పండగలు? ఐగుప్తులో పండగలు ఉన్నాయి. ఐగుప్తులో ఏం పండగలు ఉన్నాయి? నిన్నమ్మ పస్కా పండగ, పులియన రొట్టెల పండగ, పస్కా పండగ, ఇది ఇంకేంది పర్ణశాలల పండగ. ఇవన్నీ వీళ్ళకు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు నేర్పించిన పండగలు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు పండగలేవు గాని ఐగుప్తులకు పండగలు ఉన్నాయి. ఐగుప్తీయులకు పండగలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ దేవతకు బలర్పించేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ దేవతకు నైవేద్యాలు పెట్టేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ దేవతలకు ఏం చేసేవాళ్ళు, ఆచారకరమైనటువంటి పద్ధతుల ప్రకారం బలులు అర్పించి చేసేవాళ్ళు. ఐగుప్తీయుల పండగలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే, వీళ్ళకి వచ్చిన పద్ధతి ఏంటంటే, ఇశ్రాయేలీలు ఇన్ని రోజులు ఎక్కడ మెలిగారు? ఐగుప్తులతో మెలిగారుగా, ఐగుప్తులతో తిరిగారుగా, ఐగుప్తులతో ఉన్నారుగా, ఐగుప్తులతో నడుచుకుంటున్నారుగా. ఇప్పుడు ఐగుప్తులతో నడుచుకొని ఐగుప్తులతో కలిసి మెలిసి ఐగుప్తులతో ఉన్నటువంటి వీళ్ళు బయటకైతే వచ్చారు కానీ పద్ధతులు అయితే మర్చిపోవట్లా. బయటకు వచ్చారు, పద్ధతులు మర్చిపోవటంలా. అందరూ బయటికి వచ్చారు కానీ పద్ధతులు ఎవరు కూడా మర్చిపోవటం. ఏం పద్ధతులు అంటే ఐగుప్తీయుల పద్ధతులు. ఇప్పుడు ఐగుప్తులకు ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ మనం అర్థం కావటానికి చెప్తున్నాను, బాగా గమనించండి. ఐగుప్తీయులు కూడా ఒక పండగ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒక బలిపీఠమును కట్టి ఆ దేవతను ఏదైనా ఒక ఆవును గాని పుట్టేళ్ళు గాని ఏదైనా బలర్పించిన తర్వాత ఆ బలి అర్పించిన ఆ యొక్క మాంసమును అందరూ వండుకొని తిని తాగి తందనాలాడి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇది వాళ్ళకి పండగ. వాళ్ళకి పండగ ఏంది? ఇది పండగ. వీళ్ళకేం కొత్తది కాదు ఇది. అక్కడ చూశారు, ఇప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నారు, యెహోవాకు పండగ. ఎవరికి పండగ? యెహోవాకు పండగ జరిగిద్దాం మనం అంటే. ఇప్పటి వరకు యెహోవాకు పండగ లేదు. ఉందక్క ఇప్పుడు దాకా యెహోవాకు పండగ ఉన్నది అక్కడెక్కడన్నా? ఇప్పుడు వీళ్ళు యెహోవాకు పండగ చేయాలి. ఇంతకు ముందు బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు, బలిపీఠాన్ని కట్టాడు, బలర్పించాడు, అక్కడ బలర్పించాడు, దేవుడిని అక్కడ ఆశీర్వాదం పొందుకున్నాడు. తర్వాత మోసే బలిపీఠాన్ని కట్టించాడు. చాలా ఉన్నాయి బలిపీఠాలు. ప్రారంభం నుంచి చూసినప్పుడు అర్పణలు అర్పించారు, బలిపీఠం కట్టించారు, అర్పణ అర్పించారు. ప్రారంభం నుంచి ఉన్నాయి, లేదనట్లేదు. కానీ యెహోవాకు పండగ అనేది వీళ్ళు ప్రారంభించారు ఇక్కడ. మరి దేవునికి ఇశ్రాయేలీయులకు పండగలు లేవంటే, ఇశ్రాయేలీయులకు పండగలు వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ కొన్ని ప్రకటించారు. వాటి గురించి నేను చెప్పట్లేదు. వీళ్ళకు పద్ధతుల ప్రకారం వీళ్ళు ఒక పండగ చేస్తున్నారు. ఈ పండగ ఎలా చేద్దామంటున్నారంటే, రేపు యెహోవాకు పండుగ గనుక ఉదయమునే లేయాలి. ఎప్పుడు లేయాలి? ఉదయాన్నే లేయాలి. ఎందుకు ఉదయాన్నే లేయాలి? చూడండి అక్కడ బాగా గమనించండి. రేపు యెహోవాకు చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి. ఉదయమునే ఎందుకు లేయాలి? బాగా గమనించండి. ఉదయమునే ఎందుకు లేయాలి? ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఆమేన్. ఏమిల్లు వాళ్ళది? వాళ్ళది ఏమి ఇల్లాడా? వాళ్ళదేమన్నా అప్స్టేరా? వాళ్ళకేముంది అక్కడ? గుడారాలు వేసుకున్నారు. ఎలాగ తెలుసా?
మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడప్పుడు వస్తుంటారు, కముజులు పట్టుకుంటారు పాపం. మన పొలాల దగ్గర ఏం చేస్తారంటే ఒక పెద్ద పట్ట తీసుకొచ్చి 4 గుంజలు బాతుకొని పైన వేస్తారు. అదే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకు కూడా అదే ఇల్లు. ఇప్పుడు ఉదయమునే లేచారు. లేచిన ప్రతి వాడు ఉదయాన్నే ఏం చేయడం ప్రారంభించారంటారు? మీరు అర్థం చేసుకోండి. లేచినమ్మటే తీసుకుని వస్తారా బలి ఇయటానికి? స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని చెప్పండి, ఉన్నదే కరెక్ట్. ఏముంది? ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఏమి తినకుండా అని దాచిపెట్టుకొని శుభ్రంగా నీళ్లు పోసుకొని తలంటి నీళ్లు పోసుకొని బాగానండి తలంటి నీళ్లు పోసుకొని కొత్త వస్త్రాలు కట్టుకొని ఏందంటే ఇది పండగ అంటే పండగ. ఈ పండగ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఐగుప్తులో వాళ్ళు ఇలా చేశారు. ఉదయాన్నే లేచినారు, లేచిన వెంటనే తలాపైకి నీళ్లు పోసుకున్నారు, తలాపైకి నీళ్లు పోసుకున్న వెంబటే కొత్త బట్టలు కట్టుకున్నారు, కొత్త బట్టలు పట్టుకున్న వెంబటే ప్రతి వాడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కలిగినటువంటి ఒక దానికి పెట్టుకొని దండం పెట్టుకున్నారు, ఏదో పెట్టుకున్నారు, చేసుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా ఇదే పద్ధతిని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే. మరి మళ్ళీ కొత్తదనం ఏముందంటే ఏమి లేదు. వాళ్ళు పెట్టిందేమో ఐగుప్తీయుల దేవత, వీళ్ళు పెట్టిందేమో ఇశ్రాయేలీల దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు. ఆడే తేడా ఏమి లేదు. ఏమైనా తేడా ఉందమ్మా? ఇప్పుడు పద్ధతులన్నీ ఒకటే కదా. దేవుని పద్ధతులకు దెయ్యం పద్ధతులకు ఎక్కడైనా పొందుకుంటుందా? మరి పద్ధతులన్నీ ఒకటే కదా. మరి ఎందుకు ఇలా చేయాలి? పండగ ఎలా చేయాలి ఇలాగ తెలియదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు పండగ? వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తారు? తెలియనప్పుడు ఏం చేస్తారమ్మా? తప్పు. దేవుడు ఏం చెప్తారు? ఎందుకు చేస్తారు? తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఇంతకు ముందే తెలిసిందే మళ్ళా చేస్తారు. అదే కదా. మనకు యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువులో పండగ ఉంటుందో, యేసు ప్రభువులో కొత్తదనం ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు మనము కూడా యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత పండగ అనగానే మనం కూడా ఇంతకు ముందు లోకంలో ఉన్నప్పుడు ఎలా చేసామో యాజ్ ఇట్ ఈస్ అదే క్వాలిటీస్ అన్ని ఇక్కడికి వచ్చేసాయి. ఈరోజు యాజ్ ఇట్ ఈస్ అదే క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇంతకు ముందు మనము లోకంలో ఉన్నప్పుడు మనకున్న భక్తిని బట్టి ఒకలాగా చేశాము. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఉదయాన్నే లేస్తారు, లేచిన తర్వాత తలాపైకి నీళ్ళు పోసుకుంటారు, ఇంకా ముందు చేయాలంటే ఇల్లు వాకులు అడుక్కుంటారు. ఎందుకు ఏమి చేస్తున్నామంటే ఇంతకు ముందు ఉన్న పద్ధతి అది. ఇప్పుడు యేసు ప్రభు మారిండు, పద్ధతులు ఏం మారలా. పద్ధతి ఏమైనా మారిందా? ఇంతకు ముందులాగా ఏ కూజాములు లేసావు. ఏందమ్మా పెందలాలు లేసినట్టు పండగ మీకు తెలియదు అంట. ఆదివారం ఈ రోజు అంటే పెందలాలు లేచిర్రా? ఏందమ్మా కనీసం అంటే టైం లేదు. ఎందుకు? లేచింది 8 అయిందిగా. ఫోన్ చేత కొంతమంది అంటారు ఇంకా లేయలా, ఏం 9 గంటలకు కూడా కనా. 5వ తారీఖు సోమవారం ఈ రోజు అన్న. ఈ రోజులలో మిగతా రోజులు నేను చెప్పాల. ఈ రోజులలో రేపు సోమవారం అనుకోండి, ఏ రోజన్నా 6 గంటలకి అడుగురని లేస్తారా? ఎందుకు లేరు? లేస్తే ఇంట్లో వాళ్ళు కొడతారుగా. ఏమంటారు? ఇప్పుడు 6 గంటలకి అంటే బారెడు బుద్ధి ఎక్కుద్దంట, సూర్యుడే రాకపోతే. 6 గంటలకే బారెడు బుద్ధి అట్ట ఎక్కుద్దంటే 5 గంటలకే పనికి పోవాలి కాబట్టి 3 గంటలకే లేయాలి. 5 గంటలకు పనికి పోవాలి కాబట్టి 3 గంటలకు లేయాలి. అవునా కాదా? ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? 3 గంటలకు లేచిన మీరు 4-5 గంటల కల్లా అన్ని రెడీ చేసుకుంటారు, శుభ్రంగా నీట్గా. కొత్త వస్త్రాలు కదా మీ. ఏం నవ్వుతురండి? అవి స్పెషల్ వస్త్రాలు, స్పెషల్. ఇంతకు ముందు అంటే ఎలా పడితే అలా పోయాలి. ఇప్పుడు అట్ట కాదు. ఒక లగేజ్ బ్యాగ్ లాంటివి తీసుకొని పోతున్నారు, ఆఫీసుకు పోయినట్టు పోతున్నారు అందరు పనులకు. ప్రతివాడు ఆఫీసుకు పోయినట్టు ఒక క్యారేజీ, ఒక జత బట్టలు, తర్వాత ఒక కండవ, మొత్తం లగేజ్ ఉంటది. ఏంటంటే నాకు బట్టలు అంటారు. ఇక్కడ ఉన్న మాత్రం నుంచి పోతారు, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ యూనిఫామ్ మారిపోతుంది. ప్రతి వాళ్ళకంటే యూనిఫామ్ మారిపోద్ది. ప్రతి ఒక్కరు కొత్త వస్తారు. మరలా ఇంటికి వచ్చేటప్పుడు ఆఫీసు నుంచి వచ్చినట్టు వచ్చేస్తారు. అందరూ శుభ్రంగా తిరుగుతారు, ఫ్రెష్ గా. అసలు కనీసం ముఖం మీద మట్టి కూడా కాకూడదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేసిన పనిని ఇశ్రాయేలీలు ఏం చేశారంటే అరణ్యంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలా చేయాలో తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎవరు కిందికి రాలా? ఆమేన్. మోసే కిందికి వచ్చి ఉంటే చెప్పేవాడు. మోసే కిందికి వచ్చాడా? పద్ధతులు ఏమన్నా చెప్పాడు? దేవుడు చెప్పిన
దేవుడు ఏం చేశాడు అక్కడ? మనకు 20 అధ్యాయం అనుకుంటాను, ముందుకు పోతే 7 అధ్యాయం 8 అధ్యాయం అక్కడ నుంచి మనం చూస్తే ఆయన కొండెక్కింది మొదలుకొని ఇక్కడ దిగొచ్చేదాకా ఆయన చెప్తున్నాడు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇలా చేయాలని మొత్తం చెప్తున్నాడు. మోసే దిగి రాకుండానే వీళ్ళకి ఎలా పండగ చేయటం తెలిసిందే. మోసే వచ్చిన తర్వాత తెలిసి చేస్తుంటే ఓకే, మోసే చెప్పాడు కాబట్టి చేశారు అనుకోవచ్చు. మోసే దిగి రాకుండా వీళ్ళకి ఎలా చేయటం తెలిసింది. ఐగుప్తులో చూశారు కదా పండగలు చేయటం, ఇప్పుడు చేయటం ప్రారంభించారు. ఇప్పుడు ఏం చేశారు ఐగుప్తులు? వాళ్ళకొక దేవత ఉండేది, ఆ పేరు మనకేం అవసరం లేదు. ఐగుప్తుల దేవత ఏదనుకోండి, పేరు అవసరం లేదు. ఆ దేవత ఉండేది, ఆ దేవతను ఎలా నిలబెట్టేవాళ్ళు, దాని ఎదురుగా బలిపీఠంలో పెట్టేవాళ్ళు. ఆ బలిపీఠం మీదకి వాళ్ళు అర్పించినటువంటి ఆ యొక్క పొట్టేలుని గాని యాటను గాని తీసుకొచ్చేవారు, బలిచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి దేవత లేదుగా, ఇప్పుడు యెహోవా రూపం తెలియదుగా, తెలుసా? దేవుడి స్వరూపమును ఎవరు అన్నాడు చూడలేదు కాబట్టి లేదుగా. ఉండుంటే వేసి ఆ రోజు మళ్ళా దేవుడి బొమ్మను పెద్ద బొమ్మను చేసేవాడు. దూరాయన మైదానములు ఆనాడు నెబుకద్నెజరు కట్టించిన బొమ్మ కంటే పెద్దదాన్ని చేసేవాళ్ళు. తెలియదు కాబట్టి ఏం చేద్దామరంటే, మనల్ని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు ఎక్కడొక దిక్కు చూసిన దాని పద్ధతిని బట్టి ఏం చేసుకున్నారంటే, రే దోణ చేద్దాం లేరు, ఇదే దేవుడు అనుకున్నాం. ఎందుకు దోణ చేసామనుకుంటున్నారు చెప్పండి? దేవుడు కావాలి కాబట్టి కొంచెం లోతుగా ఆలోచించండి. ఎందుకు చేశారు దాన్ని? ఎందుకు చేస్తుంటారు చెప్పండి? ఐగుప్తులో ఏదో పెట్టారు, మరి వీళ్ళు అవసరమైతే మనిషిని పెట్టుకోవచ్చుగా, మోసే బొమ్మ చేయొచ్చుగా, తప్పేముందక్క? మోసే బొమ్మ చేయొచ్చుగా. లేకపోతే ఇంకా చూసుకుంటే పైన ఎగురుతున్నటువంటి గద్ద బొమ్మ చేయొచ్చుగా, పాగుతున్నటువంటి పాము బొమ్మ చేయొచ్చుగా. ఎద్దు రూపమే ఎందుకు చేశారు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? అక్కడ చదవండి ఆ మాట. ఆమేన్. మా ముందు నడుచుడు కంటే వాళ్ళ ముందు నడిచేది ఏంటిది? ఏమి నడుస్తున్నాయి వాళ్ళ ముందు? గుర్రాలు, గాడిదలు, ఎద్దులు నడుస్తున్నాయి. కాబట్టి ఇదిగో వీటల్లో ఒక రూపమైన ఎద్దుని చేసుకుందాం, మన ముందు ఇదే నడుస్తుంది, మనం దాంతో నడుద్దాం. మన దేవుడు కూడా ఎలా ఉంటాడేమో అంటే, దేవుడికి 4 కాళ్ళు ఉంటాయా? దేవుడికి 4 కాళ్ళు ఉంటాయమ్మా. ఒక తోక, 2 చెవులు ఇలాగా, ఒక ముఖ తండ్రి ఇలాగా. దేవుడు అట్టుంటాడా? మరి అట్టం లేకపోతే మరి ఇట్టాడి దాన్ని ఎందుకు చేశారు ఈ పనికిరాని వాళ్ళు? నాకు అర్థం కాల. చేస్తుంటే కనీసం వాళ్ళ రూపాన్ని చేసుకుని ఉంటే పర్లేదుగా. దేవుడిని ఎందుకు ప్రత్యేకంగా చేశారు? అది ఏ చేశారు? పులినో సింహాన్నో చేస్తుంటే బాగుండదు, గొప్పది అనుకోవచ్చు. అడవిలో గడ్డి తినే ఎద్దుని చేశారేంది? ఏం తినాలి ఇది అంటే, దేవుడు గడ్డి తినేవాడా? ఇక్కడ పోలికని చెప్తున్నాను. పోలిక వాళ్ళు రూపించిన పోలిక. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తులో ఉన్నటువంటి పద్ధతులు వీళ్ళు మరిచిపోకుండా దీనిని తయారు చేసుకొని మమ్మల ముందు నడిపించే దేవుడు నువ్వే. ఇప్పుడు దానికి ఏమని పేరు పెట్టాడు? యెహోవా. పేరేమింది? యెహోవాకు పండగ. ఎవరికి పండగ? యెహోవాకు పండగ. అంటే యెహోవాకు ఏ రూపం తెలుసు వాళ్ళకు? తెలుసుంటే రూపం చేసేవాళ్ళు, తెలియదు కాబట్టి వీళ్ళు ఊహించుకున్నారు యెహోవా రూపం ఇదేమో. అంటే ఎంత అజ్ఞానంతో ఉన్నారో వాళ్ళు, ఎంత మూర్ఖ ప్రజలు అసలు అర్థం చేసుకోండి. ఇప్పుడు తెచ్చుకొని వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత అన్నారు పండగ ఆచరిద్దామని. కానీ ఉదయాన్నే కందలాలు వేసినట్టు భయమమ్మ జనాలకు. ఎంత భయం అంటే తెలుసు దేవుడు అంటే? ఉదయాన్నే లేయాలి. ఎందుకు? పండగ ఈరోజు పండగ కాబట్టి ఎక్కువ లేయాలి. ఎందుకమ్మా ఈరోజు ఉదయాన్నే లేసావంటే, మొన్న వాళ్ళు జరిగిన పండగప్పుడు అసలు నైట్ నిద్రపోలా. మనమన్నా 6 గంటల దాకా, 7 గంటలకు 8 గంటలకు, లేకపోతే 4 గంటల నైటే నిద్రపోలా. నైట్ అంతా వాళ్ళు దేవునికి చేస్తుంటే మనం ఏంటి పొద్దున్న లేచి తప్పేముంది? ఉదయాన్నే లేయాలిగా. లేచి ఇల్లు వాకిలు ఊడ్చుకొని, పేటకళ్ళ చల్లుకొని, ఇల్లు బాగా తుడుచుకొని, అంతా శుభ్రం చేసుకొని, ఇప్పుడు నైవేద్యములను తీసుకొని వాళ్ళు వెళ్ళి దేవాలయములు ఇచ్చినట్టుగా మనము కూడా
ఈ బలి పశువులను తీసుకొని పోయి బలి అర్పించొద్దాం రాండ్రి. యాజ్ ఇట్ ఈస్ పద్ధతులు ఏమన్నా మారాయా? ఎక్కడైనా ఆలోచించండి, పద్ధతి ఏమన్నా మారిందా? వాళ్ళు ఏం చేశారు? గుడికి అంగులెయ్యాలి, గంగులెయ్యాలి, బొంగులెయ్యాలన్నారు. మనం కూడా యాజ్ ఇట్ ఈస్. ఏమన్నా మారిందా పద్ధతి ఎక్కడన్నా? వాళ్ళు లైటింగ్ ఉండాలి, బాగా డెకరేషన్ ఉండాలి, అట్రాక్షన్ ఉండాలి. మనం కూడా యాజ్ ఇట్ ఈస్. ఏమన్నా మారిందా? మరి కొత్తదనం ఎక్కడుంది? నాకు అర్థం కాలేదు. కొత్తదనం ఎక్కడొస్తుంది? రేపు క్రిస్మస్ కే కాకపోతే తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంకొకటి అయిపోయిన తర్వాత, రేపు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నీకు రంగులు వేసుకోవచ్చు. నేను ఎవరన్నా వద్దానరా? మార్చిలో వేయచ్చు కదమ్మా, ఎవరన్నా వద్దానరా? ఎందుకు వేయరు? పండగ కదా. ఇంకా మార్చి కొత్త సంవత్సరం అవుద్దాక, కొత్త సంవత్సరం అంట. ఓకే, కొత్త సంవత్సరం జనవరి అని కొత్త సంవత్సరం. నిన్న డేట్ ఎంత? 21 2024 డిసెంబర్ 21. అందరికి గుర్తుందా? 2024 డిసెంబర్. మళ్ళా ఎప్పుడైనా వస్తుందా? మరి ఈరోజు కొత్తదేగా, మళ్ళీ సంవత్సరం వస్తుందా? చెప్పు, వస్తుందేమో. జనవరి 24 డిసెంబర్ 21 మళ్ళా సంవత్సరం వస్తుందా? రాదు. మరి మీరు ఎందుకు వస్తుంది అంటున్నారు? మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారు, నాకు అర్థం కాలేదు. వస్తుందా? డిసెంబర్ 21 వస్తుంది, కానీ 2024 రాదు. మళ్ళా డిసెంబర్ 21 వస్తుంది, 2024 వస్తుందా? అలాగనే జనవరి 1 రాలా పోయినసారి, మళ్ళీ ఇప్పుడు రాదు. కానీ 2024 జనవరి 1 వచ్చింది, 2025 జనవరి 1 వచ్చింది. సంవత్సరం మారిపోతుంది, అర్థం కాలారు. ప్రతిరోజు కొత్తదే. కొత్తదని మేడంది ఏదో మనం కాబట్టి ఆ ఇంగ్లీష్ లో క్యాలెండర్ తెచ్చుకొని మనం జనవరి అంటున్నాం. అసలు మనకి కొత్త సంవత్సరం ఏంది? ఉగాది. అసలు తెలుగు సంవత్సరం, తెలుగు ఉంది ఎవరికన్నా? అవగాహన అసలు మనకు ఉందా? అసలు దాన్ని మర్చిపోయాం. ఎందుకంటే దీనిలో పడిపోయి దాన్ని మర్చిపోయాం. అప్పుడప్పుడు చేస్తుంటారు తెలుసా? ఆ రోజు ఏం చేస్తారు అందరు కొరక? కొత్త సంవత్సరం అంటారు, కొత్తదనం అంటారు. అది ఒక తెలుగు సంవత్సరం అంటారు. అసలు నేను మర్చిపోయాను. నేను ఏం చెప్తున్నానంటే ప్రతిదీ కొత్తదే. మరి ఎందుకు ఇలా అలవాటు పడ్డారంటే ముందున్న వాళ్ళని చూసి నేర్చుకున్నారు అంతే. ముందున్న వాళ్ళని చూసి నేర్చుకున్నారు అంతే. ముందేం చేశారంటే ఐగుప్తులో ఉన్న పద్ధతులు తీసుకొచ్చారు, పెట్టేశారు. వీళ్ళు చూసి అంటున్నారు, ఇందరు ఇలా చేస్తున్నారంటే రేపు పండగ ఎలా చేయాలి అహరోన్ అంటే, అహరోన్ ఏమన్నా ధర్మశాస్త్రం పూర్తిగా ఎరిగినోడా? గొప్పగా జ్ఞానం కలిగినోడా? ఏమీ లేదు. అటైతే ఎలా చేద్దామని అక్కడున్న 10 మంది పెద్దలను పిలిచాడు. ఎక్కడున్న వాళ్ళు? అక్కడున్న వాళ్ళు 10 మంది పెద్దలు. వీళ్ళు 10 మంది కూర్చున్నారు. మనం పండగ చేయాలి కదా, ఎలా చేద్దాము అంటే, అహరోను మనకంటూ పండగ ఎలా చేయాలో తెలియదు, మనమంటూ ఎలా చేయాలో తెలియదు. మనకు ఐగుప్తులో ఉన్నప్పుడు కొంతమంది చేశారు చూడు, పండగ అంటే అట్టే ఉంటదిగా. పండగ అంటే అంతే కదా, దాంట్లో మార్పేం లేదు కదా. మనం కూడా వాళ్ళ దేవతను మనం వద్దు, మన దేవుని పెట్టి మనం పండగ చేద్దాం. మంచి ప్లాన్ ఇచ్చారు. నిజంగా ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఎక్కడా లేరు అనుకున్నారు. మంచి ప్లాన్ ఇచ్చారని చెప్పేసి వీళ్ళలాగా వీళ్ళు పద్ధతి పోయారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు, పండగ ఆచరించడం ప్రారంభించారు. బాగా పండగ ఆచరించడము ప్రారంభించాడు. ఎలా చేస్తున్నారంటే బలిపీఠమును కట్టారు. బలిపీఠమును కట్టొచ్చా, కట్టకూడదా? నిర్గమకాండం 20:24 వచ్చింది. త్వరగా చదవాలి. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపబలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఆమేన్. బలిపీఠం కట్టమన్నాడా, వద్దన్నాడా? కట్టమన్నాడు. కట్టి ఇప్పుడు ఎవరి నామమును పెట్టాలి? అక్కడ యెహోవా నామం పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు పెట్టింది యెహోవా నామమే, వేరే నామమా? అవునా కాదా? ఇప్పుడు యెహోవా నామం పెట్టారు. ఇప్పుడు యెహోవా నామం పెట్టి అక్కడనే బలిపీఠము కట్టి ఇప్పుడు గొర్రెలను, ఎద్దులను, మేకలను తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారు.
ఇప్పుడు బలి అర్పిస్తున్నప్పుడు దేవుడి కోపం ఎందుకు వచ్చింది? బలిపీఠం కట్టింది ఎవరికి? దేవునికి. పెట్టింది ఎవరిని? దూడను, ఎద్దు రూపమును. అందుకని ఏమన్నారు తెలుసా? ఇలా పాపం ఆజ్ఞలు తెలియదు. తెలుసా? 20వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఏమన్నాడు? ఆకాశం అందైనను, భూమి అందైనను, భూమి కింద నీట అందైనను ఏ రూపమును కూడా మీరు చేసుకొనకూడదు. ఏ రూపము కూడా, అది ఏ రూపం కూడా చేయకూడదు. చివరికి నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఒక 2 చెక్కలు తెచ్చి ఇక్కడ సిలువలాగా పెట్టి ఇక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించిన అది కూడా బలి పశువుతో సమానమే. తప్పు, చేయకూడదు. లోకం ఒప్పు కాదు. ఇప్పుడు ఎందుకు ఒప్పు కాదంటే మేము అందరిలాగా ఉండాలి కదా. జనాలు అందరిలాగా ఉండటానికి ఇష్టపడ్డారు. ప్రత్యేకంగా ఉంచమంటే ఉంటారా? ప్రత్యేకంగా ఉండమంటుంటారా? ఇప్పుడు పెట్టింది ఎద్దు రూపాన్ని. ఆ ఎద్దు రూపమును, ఈ మట్టిని తయారు చేసింది, ఈ బంగారాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడే. భూమిలో నుంచి వచ్చిన దేవుడే తయారు చేసి, దేవుడు తయారు చేసిన దాన్ని తయారు చేసి, దేవుడా నువ్వే ఇచ్చింది కదా, నీ పేరు అటు పెట్టుకొని చేసుకున్నా మమ్మల్ని శిక్షించొద్దు అనొచ్చుగా. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే బలి అర్పించారు. అర్పించిన వరకు ఓకే, పక్కన పెట్టేయండి. తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? తినుటకును త్రాగుటకును కూర్చున్నారంట. అర్పించారు కదా, ఇంకా బలి అర్పించారు కదా, అవన్నీ చేశారు కదా. చేసిన తర్వాత రాత్రి మీకు చెప్పినట్టుగా ఆ రక్తం అంతా ప్రోక్షించారు అక్కడ, రాత్రి చెప్పిన చరిత్ర. ఇప్పుడు అయిన తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క మాంసం మొత్తం తీసుకెళ్లేసి అందరూ వండుకున్నారు. వండుకున్న తర్వాత ఇళ్లల్లో వాళ్ళందరూ కూర్చొని ఇక తింటా ఉన్నారు. తినటం తప్ప నేను చెప్పినానా? చెప్పట్లేదు. ఇక్కడ ఆయన కూడా చెప్పారు తినొద్దని. తిన్నారు, త్రాగినారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఆడుటకు లేచిరి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతులకు? ఐగుప్తులో నుంచి వచ్చింది. అది గుర్తుందా? అక్కడ నుంచి వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు నేను మీతో చెప్తున్న ఒక మాట బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఆచరించింది దెయ్యానిక దేవునిక పండగ? దేవునికి. యెహోవాకే అన్నాడు అహరోను. మళ్ళా ఇంకొకరి పేరు ఎత్తుంటే మనకు ఇబ్బంది. ఇప్పుడు బయలు దేవతను, మేలేకు దేవతను ఏదో చెప్పితే మనకి ఇబ్బంది. యెహోవాకే అన్నాడు, యెహోవాకే ఆచరించాడు. కానీ చేసింది ఏంటంటే పెట్టిన ఒక బొమ్మను పెట్టారు, అది తప్పు. ఏ రూపంలో చెయ్యొద్దు అన్నాడు కాబట్టి ఒక రూపాన్ని పెట్టారు, తప్పు. ఇక రెండోది ఏం చేశారంటే బాగానండి, పండగ కాబట్టి మాంసం వండుకున్నారు, తిన్నారు. తప్పు లేదు, వండుకోవచ్చు, తినొచ్చు. పండగ రోజు తినాల్సిన పని లేదు. బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళు తింటున్నారు. ఎవరన్నా వద్దు అంటున్నారా? ఈ ఊరు బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళు తింటున్నారు కాదంటే ఓకే, తిని తప్పు లేదు. కానీ ఏం చేశారంటే ఆటలు ప్రారంభించారు. ఈ రోజుకి నేటి క్రైస్తవ్యం, నాటి ఇశ్రాయేలును పక్కన పెట్టేస్తే నేటి క్రైస్తవ్యంలో కూడా పేరు మాత్రము యేసు ప్రభువుది. క్రిస్టమస్ పండగ యేసు ప్రభువుది. పెట్టేది మాత్రము వాళ్ళు ఎలాగైతే ఆ ఎద్దు బొమ్మలను పెట్టుకున్నారో వీళ్ళు కూడా ఒక బొమ్మలు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు పెట్టారో? మేము పెట్టలేదు బొమ్మలు అంటే. నేనున్నాను కాబట్టి పెట్టాలి, లేకపోతే నీ పెట్టేవాళ్ళు తాడది సారేసులు. నాకు అర్థం కాల. ఎక్కడనే అవసరమైతే ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఏమన్నా ఇస్తా. తలా 5,000 అని ఇస్తాను. మీరు తెలుసా? తలా 5,000 ఇచ్చేసి ఇక్కడ పెద్దది ఒకటి ఏంది ఒక బల్లా తీసుకొచ్చి ఆ బల్లా పెట్టి దాని మీద ఏంది ఎర్రమట్టి తీసుకొచ్చి ఎర్రమట్టి పోసి ఎర్రమట్టి మీద గడ్డి తీసుకొచ్చి గడ్డి నాటి ఆ గడ్డిలో గొర్రె పిల్లలను, గొల్లలను, జ్ఞానులను, నక్షత్రాన్ని, యేసు ప్రభువును, మరియమ్మను అన్ని పెట్టేసి పశువుల పాకలో యేసు ప్రభు పుట్టాడని చెప్పేసి ఎన్నే పశువుల పాక చూపించోళ్ళు మామూలులా. దానిపైన ఒక నక్షత్రం ఏడాడుద్ది, ఏడొక నక్షత్రం ఏలాడుద్ది, ఏడొక నక్షత్రం ఏలాడుద్ది. ఏడ పెట్టేశారు. ఏంటంటే యేసు ప్రభుని ఒక మూలక నెట్టేశారు అంతే. యేసు ప్రభుని ఒక మూల నెట్టేశారు. ఒక చెట్టు ఆడు పెట్టేస్తారు, దానికి లైటింగ్ వేసేస్తారు, అన్ని చేసేస్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ అబ్బా భలే ఉంది. ఏంటిదే? ఇప్పుడు ఇదంతా ఏడ ఉన్నది బాగుంది, పర్లా, నేను తప్పేమన్నట్ల పాపం చేసుకొని వాళ్ళ బుద్ధి పుట్టింది, నేనేమన్నట్ల దేవుడు ఉన్నలే. ఇదంతా బాగుంది. ఈరోజు సాయంకాలం అయిపోయింది, క్రిస్టమస్ అయింది. మన చర్చి తరపున ఏం చేద్దాం? మంచి మీటింగ్ ఏర్పాటు చేద్దాం. ఏంటిది? మంచి మీటింగ్ ఏర్పాటు చేద్దాం, మంచి స్పీకర్ని పెడతాం, పాస్టర్ గారిని అంటారు. ఓకే రండి,
ఓకే అంటారు. సాయంకాలానికి ఈ రోజు అంతా కూడా మీటింగ్ ఉంటుంది మన చర్చి తరపున, అందరూ రావాలి కుటుంబ సమేతాలంగా అంటే అంటారు, మీటింగ్ లో ఏముంటాయని అడుగుతున్నారు జనాలు. డాన్సులు, పాటలు, ఆటలు, కుర్చీలాట, రంగురంగులాట, పరుగులు పందాలు. ఏంది అసలు నాకు అర్థం కాలేదు. యాడ్ నుంచి నేర్చుకోరు ఇది. ముగ్గులు పోటీలు, రంగులు పోటీలు, అందాల పోటీలు అన్నీ అన్నే యాడ్ నుంచి నేర్చుకో, నాకు అర్థం కాల. వాళ్ళంటే ఐగుప్తులో నుంచి నేర్చుకోరు, మరి వీళ్ళు కూడా సంక్రాంతి పండగలు చూసి, ఉగాది పండగలు చేసి అన్ని చేసిరుగా, అవన్నీ చేసి మర్చిపోలాకొచ్చి యేసు ప్రభు చెప్పి అన్ని చేసేస్తారు. ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు చెప్తారు, మీరు అందరూ ఏమనుకోవద్దు, కొత్త బట్టలు ఈ రోజు ఎందుకు కొనుక్కుంటున్నారు, రేపు రేపు నెలలో కొనుక్కోవచ్చు, గురని కొడతారా. అలా ఎంతోడు పాప, మా వాడు చేసేవాడు ఎంతోడు. ఏంటంటే రే నీవు బట్టలు మీ అమ్మ తేలేదంటే, బీరువాలో ఉన్నాయిలే. వాడికి పాపం అర్థం కాల. వీళ్ళు నేర్పిస్తున్నారు, నీ కొత్త బట్టలు ఎవరా కొనిపించుకోరా, మీ అమ్మ వాళ్ళకి ఆడ ఏడ్చి కొనిపించుకోరా అని వీళ్ళు నేర్పిస్తారు. వాడికేం తెలుసు, ఏ వేసినా కట్టుకుంటాడు. ఏ రోజు స్కూల్కి పోయేటప్పుడు ఏది వేసినా కట్టుకుంటాడు, వాడికేం తెలుసు పాపం. వీళ్ళు నేర్పిస్తున్నారు, ఈ రోజు పండగ నువ్వు కట్టుకోవాలి, పండగ నువ్వు కట్టుకోవాలంటాడు. వాడు అంటాడు, అమ్మా నాకు బట్టలు కావాలమ్మా అంటాడు. రే లేవురా, డబ్బులు లేవంటే, అందరు చూపించుకోలే నాకు ఇవ్వంటే, ఎందుకురంటే రేపు పండగ అంట కదా. అప్పటి నుంచే వాళ్ళు నూరిపోసి పెద్ద అయిన తర్వాత మారమంటే ఏం మారతాడు, పెద్ద అయిన తర్వాత ఏమంటే ఏమైనా వస్తుందా. ఇప్పుడు ఏమంటారంటే మరి ఏం చేస్తున్నారు అంటే, ఏం చేయాల్సిన పని లేదు, వీటిని ఆస్వాదగా తీసుకొని ఈ యొక్క బాగానండి, ఈ యొక్క బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తున్నారంటే బిజినెస్ బాగా సాగించుకుంటారు. కొత్తగా అంటారు క్రిస్మస్ సీరలను వచ్చేసారు, సినిమా సీరలు మర్చిపోతారు, ఇంకా రావట్లా. పుష్ప సీరని, దేవరా సీరని, బాహుబలి చీరలని కొనలా. ఇప్పుడు ఏం చేస్తారు, సంక్రాంతికి స్పెషల్ చీరలు వచ్చాయమ్మా అన్నట్టుగాని, క్రిస్మస్ కు న్యూ ఇయర్ కు స్పెషల్ చీరలు వచ్చాయి, స్పెషల్ డ్రెస్. అవును, ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఏట మీద ఇటు పక్కేమో క్రిస్మస్ ట్రీ ఉంటది ఆ యొక్క చీరల మీద. చూడు ఎంత బాగా చెప్పేస్తున్నారు మొత్తం. ఎందుకంటే పబ్లిసిటీని ఉపయోగించి బిజినెస్ చేస్తున్నారు లోకం. మనమేమో జ్ఞానం లేక అజ్ఞానముగా నడుచుకుంటున్నాం. ఇదే చూడండి, ఎలాగైతే అక్కడ వాళ్ళు ఆ పద్ధతులను తీసుకొచ్చి మర్చిపోకుండా ఇక్కడ నేర్పించుకుంటున్నారు, ఇప్పుడు మనలో కూడా క్రైస్తవులు కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చినట్టుగా లోకంలో నుంచి బయటకు వచ్చింది ఎవరు, మనము బాప్తిసం ద్వారా బయటకు వచ్చాం. మన ప్రభు పోతా కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని దేశపోతాను అన్నాడు. ఆయన వెళ్ళినోడు ఎప్పుడు రావాలి, మోసే 40 దినాలకు వచ్చాడు. ఏం 40 సంవత్సరాలు కూడా, 44,000 సంవత్సరాలు కూడా వచ్చేటట్లేడు. మరి జనాలు ఇంకా ఓపిక ఏడ ఉంటది, ఉంటదక్క. ఆయన 40 దినాలు ఉన్నా కూడా అన్నాడు, ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, పో కింద చెడిపోయి ఉన్నారంటే ప్రభు నీతో మాట్లాడుతుంటే పాబుద్ది కావట్లేదు అన్నాడు మోసే. ఇప్పుడు దేవుడు యేసు ప్రభుని అంటున్నాడు, తొందరగా తీసుకురమ్మంటే ఏమన్నాడు, తండ్రి కాలములు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. మరి ఆయన పంపిస్తే వస్తాడు గాని మనమంటే రావాలి. ఇప్పుడు మార్గ మధ్యంలో జరిగిపోయిందంటే మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బిజీలు అయిపోయాడు. పాపం రోజు ఎప్పుడు పాపం ఏంటన్నాను, మనం ఏందమ్మా ఈ మధ్య కాలంలో పనికి బాలేదంటే, ఈ నెల కొద్దిగా నాకు పని బిజీలు ఉన్నాయి. ఏం పని బిజీ నాకు అర్థం కాదు, నీకు ఏం పండగ బిజీ, అప్పడాలు వండుకోవాలి, వడియాలు చేసుకోవాలి, పెట్టుకోవాలి, అది కూర్చుకోవాలి, ఇది చేసుకోవాలి, నాకు అర్థం కాలేదు. ఈ క్రిస్మస్ జనవరి వస్తేనా నా ఇల్లు పూసి దుడిచేది, రోజు దొడవరా, తొడగపోబట్టే ఆ ఇంట్లో దోమలు గుట్టి కరోనా లేనిపోయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. రోజు వారానికి ఒకసారి ఇంటిని తుడుచుకుంటే తప్పేమని ఉందా, ఇల్లు బూజు దుడవాలంటే వారానికి ఒకసారి తుడుచుకోవచ్చు కదా. మీ ఇంటి మీద తుప్పు పట్టుంటాయి, ఆ పైన పాత్రలు ఇంత ఎత్తున ఉంటది మట్టి ఒక్కొక్క పాత్ర మీద, అవి దొడవాలంటే సంవత్సరం మళ్ళీ రావాలి, లేకపోతే వాటిని కడగడం. మేము నెలకు ఒకసారి కడగొచ్చు కదా, మేము తప్ప. మీరు కడగాలంటే పండగ రావాల్సిందేనా, అన్ని ఊరు కొనమంటారు మిమ్మల్ని. తినడానికి 4 సరిపోవు, అన్నానికి ఒకటి, కూరకు ఒకటి, పచ్చడికి ఒకటి, మజ్జకి ఒకటి, ఇంకొకటి 4 ఎక్స్ట్రా. ఒక్కొక్కరు తినటానికి మాత్రం 4 ఉంటాయి. ఇంట్లో అన్నం పెట్టేది కూడా ఎలాంటి పళ్ళల్లో పెడతారు తెలుసా, ఇటు కొడితే ఇట్లే వస్తుంది, ఇటు కొడితే ఇట్లే వస్తుంది. మరి శుభ్రమైన పళ్ళాలు పైన పెట్టుకుంటారు, పైన పెట్టుకోవటానికా.
అవి ఎప్పుడు గడుగుతారంటే క్రిస్టమస్కు జనవరికి. ఏందయ్యా సంక్రాంతికి అడగ అప్పుడు గడిగాను పాస్టర్ గారు, ఇప్పుడు మారిముగా ఇప్పుడు క్రిస్మస్ గడుగుతాడు. అప్పుడు సంక్రాంతికి గడిగిన ఇప్పుడు క్రిస్మస్ గడుగుతాను. తేడా ఏముంది? జీవితాలు మారలా, యాజ్ ఇట్ ఈస్ అదే పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు ప్రభువు రావటం ఆలస్యమయ్యాక ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినవి చేసేస్తారు. ప్రభు రావటం ఆలస్యమైపోయింది. వస్తానన్న యేసురాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానుననే పాట మనం పాడుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తాడు. నీ యథావిధి జీవితం మారాలి. అక్కడ తీసుకున్న పద్ధతి పెట్టడం కాదు. ఇదిగో మొన్న మీరు పండగ చేశారు చూడు, మేము కూడా ఈసారి పండగ ఏం చేస్తాం తెలుసా? రికార్డ్ డాన్స్ పెడతాం. పండగ రికార్డ్ డాన్స్ పెట్టేదన్నమ్మా. పద్ధతేనా అసలు? డాన్సులు పెట్టొచ్చా? వీళ్ళు ఆడిన ఆటలు ఆడినందుకే తాటలు తీశాడు. వీళ్ళు ఆట ఆడినందుకు ఏం చేశారు? తాట తీశాడు. మరి ఇప్పుడు మనం తీయాలంటే తీయట్లేదు కదా, తీసే రోజు ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్పారు? బాగా గమనించి ఆలోచించండి. అక్కడ వాళ్ళు ఎద్దు రూపాన్ని పెట్టారు, ఇక్కడ వీళ్ళు కూడా రూపాన్ని గుర్తుగా పెట్టుకున్నారు. గుర్తా? యేసు ప్రభు ఏడ పెట్టాడంటే పశువుల పాకలో పెట్టాడు. నేను చూసి వచ్చినవా? ఇప్పుడు చూసిన వాళ్ళు ఉంటాడా? మరి నీకెట తెలిసింది పశువుల పాకలో పెట్టాడని? బైబిల్ రాసిందా? ఏదో రాసింది, చదవండి. తీయండి, జోక్గా తీయండి. ఏడుంది చదవండి, చూపిస్తా. బైబిల్ టు బైబిల్, ప్రతిదీ బైబిల్ తో సమాధానం చెప్తేనే జీవితంలో మనం బతకగలం. లేకపోతే యేసు ప్రభువు నమ్మినప్పుడు కూడా యథావిధంగా ఉండకూడదు. లోకాసు వార్త ఉంటుంది, మీరు ఆడికి ఆడుకోపోతుంటారు. ఎందుకు కొరకు తీస్తున్నారు? 2వ అధ్యాయం తీయండి. సందర్భం చదవండి అమ్మా. మీరు ఎందుకు కొరక చదవండి. మీరు ఏమీ అర్థం, నేనేమీ అనలేదు కదా. చదువు. ప్రసవ దినములు నిండెను, తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డల్లో చుట్టి సత్రంలో స్థలం లేనుంది. అంటే ఎక్కడ కన్నది? సత్రంలో కన్నదా? ఇప్పుడు కంఠానికి స్థలం ఉన్నప్పుడు బిడ్డను పండేయటానికి స్థలం ఉండదు. కంఠానికి ఎంత స్థలం కావాలమ్మా? కంఠానికి ఎంత స్థలం కావాలి? చాలా స్థలం కావాలి కదా కన్నటానికే స్థలం ఉన్నప్పుడు పండేయటానికి స్థలం ఉండదా? చిన్న బిడ్డ నేను తోడు కదా, బొడ్డోడు కదా, పండేయటానికి స్థలం ఉండదా? బైబిల్ బాగా చదవండి అని చెప్తున్నాను. లేదు వాళ్ళందరూ చేశారు కాబట్టి ఈ పశువులు పాక పెట్టి పైనుంచి గడ్డి తీసుకొచ్చి, జమ్ము తీసుకొచ్చి, ఇది తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి యేసు ప్రభు ఏడు పుట్టాడు, బాలుడు ఏంది పిచ్చేవారాలు. ఇంకా బైబిల్ అవగాహన లేకపోతే ఎవరేం చేస్తారు? వీళ్ళు ఏమంటారంటే, మీరేమో ఎగ్జాంపుల్ కోసం చెప్పేస్తున్నాను, ఏమని అనుకోండి. మీరేమో ఇంటి ముందు పాదాలు వేసుకున్నారు, మేమేమో చర్చిలో బాలుని పెట్టుకున్నాం. తేడా ఏముంది? మీ ఊరికి అర్థం కాకపోతే మంచిది, అర్థమైతే తప్పులు ఇబ్బంది. అవునా కదా? ఇంటి ముందు చిన్న చిన్న పాదాలు వేసుకున్నాం అప్పుడు, ఇప్పుడేమో చర్చిలో బాలుడు ఉన్నాడు. తేడా ఏముంది? మారాలి జీవితాలు, మారాలి బ్రతుకులు. అందుకే చెప్తాను, ఇక్కడ సత్రములో స్థలం లేదు. సత్రంలో స్థలం లేదు, మరి ఎక్కడికని ఉన్నది? తర్వాత చెప్తా, రేపు చెప్తాను. ఇప్పుడు చెప్తే సబ్జెక్ట్ మారిపోతుంది మళ్ళీ. బయట ఏడో కనటం అంటే మామూలు విషయమమ్మా. స్త్రీలకు తెలుసు ఆ విషయం, మీకు తెలుసు. ఒక మనిషిని కనాలంటేనే హాస్పిటల్కి తీసుకపోతే, ఆ రూమ్ లో పోతే ఎవరైనా రానియరు. మరి చాలా ప్రీవియస్ కావాల. ఆ అరుపులు, ఆ కేకలు, ఆ బాధ తట్టుకుంటే తీరేది కాదు. ఆ సందర్భాన్ని వర్ణించడం బాగుంటుందా? అది వర్ణించడానికి వర్ణన తగ్గిందా? అక్కడెక్కడో కనిందంటే కుదరదు. ఆ కన్న ప్లేస్, దానికి ఒక చరిత్ర ఉంది. వరకుంది అనుకున్నారా? అది పాత నిబంధనలోని పోతే అక్కడ నుంచి తీసుకురావాలి దాని చరిత్రను కూడా. ఆ కన్న ప్లేస్ గురించి కూడా అక్కడ మనకు మనం స్థలం లేనుందని తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టింది? పశువుల తొట్టిలో. పాకని మళ్ళీ మీరు అదేం రాయబడి చదవండి అమ్మ. పశువుల తొట్టిలో పెట్టింది. పశువుల తొట్టి ఆడుంది. ఆడేమన్నా ఒక అది సపారము, లేకపోతే మనం ఏమంటాం ఈ పాత్ర పూరి గుడిచి ఏదో ఒకటి ఉంది. ఆడన్నీ పశువులను కట్టేసేవాళ్ళు. ఆ కట్టేసే దగ్గర తొట్టి ఉంది. ఆ తొట్టిలో ఏమన్నా ఉంటుంది? ఏమంటాయి? మీకు తెలుసు కదా, మీ అందరికి తెలుసు కదా, కుడితి నీళ్ళు ఉంటాయి. ఏమంటాయి? కుడితి నీళ్ళు ఉంటాయి. ఆ కుడితి నీళ్ళు మొత్తం పాడపోసి ఉంటాడు, శుభ్రంగా దుడిచి ఉంటాడు. ఆడున్నటువంటి చెత్త, పొరి చెత్త, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి గోధుమ చెత్త, ఏదో చెత్త ఉంది. ఆ చెత్త కిందేసి ఈ పళ్ళు పిల్లవన్నీ ఆడ పడుకోబెట్టాడు. అంతేనా కాదు? అంతకన్నా ఏమైనా క్లారిటీ ఉంది? మరి ఇప్పుడు నువ్వు ఆడేస్తున్నావు.
ఈ బొమ్మను తీసుకొచ్చి ఆడేసి ఇదే యేసు ప్రభు అంటే ఎవరు నమ్ముతారాడా? ఈ పిచ్చోళ్ళ చెప్పని నమ్ముతాం. నేనైతే నమ్మను. ఎందుకు నమ్మమంటే జీవితంలో కొన్ని కొన్ని వేల లక్షల రూపాయలు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సేవకులు. వాళ్ళు నమ్మని పిచ్చి పిచ్చి మాటలు. చాలా మంది రోజు ఇప్పుడు నేను విషయంగా చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు, గొప్ప గొప్ప ఆస్తులు అంతస్తులు విడిచిపెట్టి దేవుని కోసం వచ్చారు. ఒక పౌలు సకల విద్యలు యందు ప్రవీణుడు, గొప్ప ఆ అనుభవం తెలిసిన వాడు, ఆయన కూడా నమ్మిండా? ఈ 27 గ్రంథాల్లో లేకపోతే 4 గ్రంథాలు తీసేసి అపోస్తుల కార్యం నుంచి ఎక్కడైనా కూడా వాళ్ళు ఏదైనా చేసినట్టుందా? మరి ఎందుకు చేస్తున్నారంటే, నేను చెయ్యొద్దని చెప్పలా, చెయ్యండి. ఎందుకు చేయాలంటున్నాను కొరకు మీకు చెప్పాను. ఒకసారి ఎందుకు చేయమని చెప్పాను? సువార్తను విచ్చలవిడి చేయడానికి చేయమని చెప్పాను, విస్తరింపజేయడానికి చేయమని చెప్పాను. సువార్త ఈరోజు ఎప్పుడు కూడా గుడిలోకి పోయి బూజు కూడా కొట్టిన వాళ్ళు ఈరోజు గుడికే లైటింగ్ వేసేస్తారు. బూజు లోపల బూజు కొట్టారమ్మా. నీ పని బాటలు ఉన్నప్పుడు ఇటుపక్క ఎలకలు తిరగని, ఇటుపక్క పంది కుక్కలు తిరగని, ఇటుపక్క రేకులు ఊడిపోని, ఇటుపక్క నుంచి పిల్లోళ్ళు ఆడుకుంటున్నారు, లోపల పోయి పిల్లోళ్ళు క్రికెట్లు సెల్ ఫోన్లలో ఆడుకుంటున్నారు. ఇన్ని చేయటం చేత కానప్పుడు అప్పుడు పోయి తుడవలేదు, కానీ ఇప్పుడు పోయి తుడుతున్నావా? ఏడ గురించి వచ్చింది ఇది? ఎన్నిక్కుబో, ఒక 20-30 సంవత్సరాలు ఎన్నిక్కుబో. ఊర్లో ఉంటది, ఎప్పుడు పడుచుకోరు. ఆ రోజు రాగానే రంగులు వేయాలి, మీ వంతు అంతా ఏంటంటే పట్టించుకోవద్దా ఊర్లో గుడిని మనము? అవునవును, పద్ధతులు ఆడ నుంచే వచ్చాయి, ఎక్కడి నుంచి రాలా, అక్కడి నుంచే వచ్చాయి, తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని అంటున్నారు మనము పండగ చేద్దాం. నేను అందుకే చెప్తున్నాను, క్రిస్టమస్ అనేది నేను వద్దని చెప్పట్లేదు, అది మీ ఇష్టం చేసుకునేది కాదు. నేనేం చెప్తానంటే, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండటం మర్చిపోయారు జనాలు. ఈరోజు చాలా మంది ప్రార్థన పండుగ పెట్టి ఏం పోయిన అంటే, రేపు కూడా ఎల్లుండి కూడా నాగా పడుద్దని ఈరోజు పోయారు. ఎల్లుండి రాగాకు ఇబ్బంది లేదు, ఈ రోజు రా. నేను చెప్తాను, ఎల్లుండి రాగాకు ఇబ్బంది లేదు, ఈ రోజు రా. ఈరోజు విలువ కలిగింది, దేవుని సన్నిధులను ఉండవలసినది ఈరోజు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి గొప్ప విషయాలు మీకు బాగా అర్థం కావడానికి ఒకసారి ఒక చరిత్ర చెప్తా చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 24వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదువు. సారీ, న్యాయాధిపతులు కదా, యెహోషువ అనుకుంటా. చూడండి, యెహోషువను న్యాయాధిపతుల్లోను 24:14 యెహోషువ గ్రంథం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై, బాగేనండమ్మా, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను ద్రోసి యెహోవానే సేవించుడి. ఆమేన్. ఎలా సేవించాలంటున్నాడు యెహోవాను? యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను. నీలో ఏ కపటం ఉండకూడదు. దేవుని దగ్గరికి వస్తున్న వాళ్ళ కపటము, నిష్కపటముగా ఉండాలి. నువ్వు కపటం ఉండకూడదు. రెండోది సత్యము. సత్యం అంటే వాక్యము లేదా యథార్థముగా వాక్యముతోను. ఆ వాక్యమయ్యున్న యేసు ప్రభువారు మన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలోకి వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక మీరు త్వరగా తెస్తున్నాను, నేను కొద్దిగా లేట్ తెస్తున్నాను. 3వ అధ్యాయం 15 వచ్చినాను, జాగ్రత్తగా చదవండి. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపరచబడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. ఆమేన్.
మనుషుడు ఒక దాన్ని ఒక ఒడంబడికని స్థిరపరిచాడు. దాన్ని ఎవరైనా కొట్టేస్తాడు, మళ్ళీ దాంట్లో ఏమైనా కలుపుతుందా? కలపలేడు, కొట్టేయలేడు. కానీ దేవుడు స్థిరపరిచిన దాన్ని కలపొచ్చా, కొట్టేయొచ్చా? మనుషుడు చేసిన దాన్ని అయినా కొట్టేసిన ఇబ్బంది లేదు, కానీ దేవుడు ఒక ఒడంబడికి ఇచ్చాడు. దాన్ని ఎవడు ఏది కలపకూడదు, తీసివేయకూడదు. ఎందుకంటే మీకు అర్థం కావటానికి జాగ్రత్త చూడండి. ఏమని మాట్లాడుతుందంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుంచే 3వ అధ్యాయం అనుకుంటాను, అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనమా 23. విశ్వాసము వెల్లడి కాకమునుపు అంటే రాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి. చెరలో ఉంచబడినట్టుగా ఇంతకు ముందు మనకు ధర్మశాస్త్రమునకు లోనయ్యాము. అప్పుడు విశ్వాసం లేదు కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడ్డాం. అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఏం చెప్పిందమ్మా ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం ఏం చెప్పింది అసలు? బలి చెయ్యమని చెప్పింది, బలి అర్పించమని చెప్పింది. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము తెచ్చి ఆ రక్తము చేత నాకు ప్రోక్షణ చెయ్యండి, అప్పుడు మీ పాపములకు పరిహారార్థం అన్నాడు. ధర్మశాస్త్రం చెప్పింది. అప్పుడు అందరూ ధర్మశాస్త్రాన్ని పాటించారు. ధర్మశాస్త్రం ప్రకారం బలిపీఠమును కట్టారు. బలిపీఠం రక్త ప్రోక్షణ చేసించారు. రక్త ప్రోక్షణ జరగటం వల్ల పాపములకు పరిహారార్థమైందని అనుకున్నారు. ధర్మశాస్త్రం కింద ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశారు? ధర్మశాస్త్రం అను చెర, ధర్మశాస్త్రం అనేది ఏంది? చెర. ఆ చెరలో నుంచి అందరిని ఏం చేశాడంట? చూడండి, అక్కడ రాయబడింది, చదువమాట మళ్ళీ. చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి. చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి. అప్పుడు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రానికి లోనయ్యారు. చెరలో ఉంచబడిన వారమైనట్టు ధర్మశాస్త్రానికి లోనైన వారమైతిమి. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చి కూడా ధర్మశాస్త్రానికి లోనయ్యారు. ఆయన కూడా పుట్టిన తర్వాత ఆయన నియమం ప్రకారము 8వ దినం ఏం జరిగింది? సున్నత చేయించుకున్నాడు. తర్వాత అర్పించవలసినటువంటి 2 పావురాలను తీసుకెళ్లి అర్పించారు వాళ్ళ తల్లిదండ్రుల మందిరములు. తర్వాత ఆయన కూడా కొన్ని చేశాడు. కొన్ని రోజులు వచ్చిన తర్వాత చరిత్రలో బాగానండి, కొన్ని రోజులు వచ్చిన తర్వాత విశ్రాంతి దినాన్ని ఆయన ఏం చేశాడు? పాటించటం లేదు. పాటించాడా? కోపడ్డారు జనాలు. విశ్రాంతి దినాన 18 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? 18 సంవత్సరాలు, 12 అనుకోవద్దు మీరు, 18 సంవత్సరాల నుంచి నడుములు వంగిపోయి బలహీనపరిచు ఆత్మ పట్టిన ఒక స్త్రీని స్వస్థపరిచాడు. స్వస్థపరచంగా కోపం వచ్చిందా? రాలేదు వాళ్ళందరికీ. మళ్ళీ ఇంకొక వ్యక్తిని మా కుంటు అని బాగు చేయగానే కోపం వచ్చిందా? రాలేదా? చేయదగినవి అంటే 6 రోజులు పని చేసే రోజులుంటే 6 రోజుల్లోనే బాగు చేయొచ్చుగా. విశ్రాంతి దినాన్ని ఎందుకు బాగు చేస్తున్నావు? ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఒక చిన్న సలహా ఏంది? మీ ఎద్దైనను గాడిదైనను బాయిలో పడిందనుకో, విశ్రాంతి దినమని లాక్కుండా ఉంటావు దాన్ని? లాగేస్తాము. ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి మీ ఎద్దులకు, బర్రెలకు, మీ యొక్క ఆవులకు, మీ మందలకు, మీ కోళ్లకు మేత పెట్టకుండా ఉంటావా? ఉండవా? కట్టేసి అట్నే ఉంచుతావు విశ్రాంతి దినమని? కట్టెలు విప్పవా? ఇప్పుతురా చెప్పుకొని ఉంటారక్క. ఎందుకు ఇప్పుతారు? ఇప్పితే పోయి మేత మేస్తాయి. విశ్రాంతి దినమని మనం అన్నం వండుకోకుండా తినకుండా ఉంటామా? వండుకొని తింటాం కదా. మరి విశ్రాంతి దినాన్ని ఇన్ని చేయగలిగింది, ఈ మంచి పని చేయటం కరెక్ట్ కాదా? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? విశ్రాంతి దినము మనుషుల కొరకే గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు. ఆమేన్. మన కోసమే విశ్రాంతి దినం. ఎందుకంటే 6 రోజులు పని చేసాం కాబట్టి 7వ రోజు రెస్ట్ తీసుకుంటామని నీకు ఇచ్చాడంతే. అది నీ ఇష్టం. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. అది నీ ఇష్టం. ఒక అక్క ఉంటది, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆగకుండా పని చేస్తుంది. ఇంకొక అక్క ఉంటది, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత 1 గంట పడుకుంటది. నువ్వెందుకు పడుకున్నావని అడగకూడదు.
నువ్వెందుకు పని చేస్తున్నావు, మేమందరం పడుకుంటున్నాము, అది ఆమె ఇష్టం. ఓపిక ఉంది కాబట్టి పని చేస్తుంది, నీకు ఓపిక లేకపోతే కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నావు. అందుకని చెప్పాడు, విశ్రాంతి దినము నియమించబడింది మన కొరకే గాని మనము విశ్రాంతి దినము కొరకు కాదు. ధర్మశాస్త్రం వచ్చింది కూడా దేనికంటే మన కోసమే గాని మనం ధర్మశాస్త్రం కోసం కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని ఏం చేశారు, ధర్మశాస్త్రంలో నుంచి విడిపించటానికి వచ్చేసాడు. ఎలాగంటే ఇంతకు ముందు ధర్మశాస్త్రం అను చెర కింద ఉన్నారు జనాలందరూ. ఇంతకుముందు మనకు కూడా మన పద్ధతులు కూడా అయ్యి, ఆదివారం అయ్యా పండుగ వచ్చింది కాబట్టి ఏం చేయాలని చూడండి, గలతీ పత్రిక కిందికి రండి, చదువుకుంటారండి. 3వ అధ్యాయం అనుకుంటారు 4లోన, గలతీ పత్రిక 4:15 నుంచి చదవండి. ముందు నుంచి చదువు, 8 నుంచి చదువు. ఆ కాలం అంతా అయితే, ఏ కాలం, ఆ కాలం అంటే మీరు ఆ కాలం అంటే ఏ కాలం అని, యేసు ప్రభు నమ్మక ముందు అని చెప్పండి. యేసు ప్రభు నమ్మక ముందు. యేసు ప్రభు నమ్మినావు అప్పుడు నువ్వు 20 సంవత్సరాల క్రితం నమ్మారా మేడం? కొంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారేమో, నేనైతే 20 సంవత్సరాల క్రితం నమ్మలేదు. మీరు నమ్మిన వాళ్ళు ఉన్నారా? లేరు. అప్పుడు మీరేం చూశారు, ఆ కాలం అందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారు. దేవుడు మీకు తెలియదు. ఎందుకు తెలియదయ్యా, మాకు అన్ని తెలుసు అంటారు. అప్పుడు తెలుసు దేవుడు వేర్లే, అప్పుడు చాలా తెలుసులే. అప్పుడు దేవుణ్ణి ఎరుగిన వారును నిజముకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంట్రి. మళ్ళా మనలో డౌట్ ఉంటదేమని ఇదే చెప్పాడు. దేవుణ్ణి ఎరగని వారు నిజానికి దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉన్నారు. దేవుడు కాని వారికి మీరేమై ఉన్నారు, దాసులై ఉంటిరి. గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమునైనయు నిష్ప్రయోజనమైనయు మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. ఎందుకు తిరగకూడదంటే, ఇంతకుముందు దేవుడు అంటే తెలియదు కాబట్టి నిన్నెవరేమల్లా. ఇప్పుడు దేవుడు నీకు తెలుసు, నువ్వు దేవునికి ఎలా తెలుసు, ఎలా తెలుసు చెప్పండి, ఎలా తెలుసు? ఆమేన్. ఆయన రక్తములో కడగటం ద్వారా. ఏమన్నాడు జక్కయ్య దగ్గరికి వెళ్ళి, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎంత మాట అన్నాడమ్మా? ఈరోజు నీతో నాతో అంటాడు, మనము కూడా అబ్రహాము కుమారులమే. దేనిని బట్టి? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి, వాగ్దానము ద్వారా బాప్తిస్మం పొంది యేసు రక్తంలో కడగబడటం ద్వారా మనము కూడా అబ్రహాము కుమారులం అయిపోయా. ఇప్పుడు మనకేమంటున్నారు చూడండి, ఇప్పుడు మనకు దేవుడు తెలుసు, దేవుడికి మనం తెలుసు. అప్పుడు మనం ఏమంటున్నాడు, మీరు మరలా నిష్ప్రయోజనమైన బలహీనమైన మూల పాఠములు తట్టు తిరగనేలా. మరలా వెనక వాటి మీ మైండ్లోకి ఎందుకు వస్తున్నాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్? ఎందుకు వస్తున్నాయి? ఏందన్నా మనకేంది, ఏమి లేదు, ఏం కావాలి నాకు అర్థం కాదా? మీరు అంత కోరికుంటే తీసుకురండి, తలా ఒక 5,000 చేద్దాం. పెద్ద పేప నేనే కట్టిస్తున్నా, అట్టగట్ట తప్పేముంది, చేద్దాం, ఏం తప్పేముంది? మీరు మీకు అంత ఓపిక నేనేం కాదనట్లేదుగా. తలా ఒక 100 రూపాయలు ఇవ్వండి, వారము సువార్త పోదామంటే ఏంది డబ్బులు అడుక్కుంటున్నాడు ఆయన? అంతేనా కదా? ఈ ఊర్లో సువార్త చేద్దాం, ఆడ సువార్త చేద్దాం, తెలియని వాళ్ళకి పోయి ప్రార్థన చెప్పొద్దాం, పోయి అంచేద్దాం. ఏంది అయ్యో మా కాడ ఆడున్నాయి. క్రిస్మస్ పండగ చేస్తున్నాము, పండగ పేరుతో ఈ ప్రాంతంలో ఏదో ఒకటి మనం గొప్ప కార్యం చేద్దాము, ఏదైనా చేద్దామంటే ఏం చేద్దాం చెప్పండి. మనము మన చర్చిలో ఉన్న మనకే బట్టలు పెట్టుకుందాము, తలా ఒక 500 ఇవ్వమంటే అందరు ఇచ్చేదని మన బట్టలు మనం పెట్టుకోవటం ఏరుకొని ఉంటారా? లేని వాళ్ళకి ఇద్దాం బట్టలు అంటే, వాళ్ళకెందుకు అన్ని బాగుంటే నీకాళ్ళు ఇన్ని ఉంటాయి ఒక్కొక్కరు ఇళ్లలో కట్టుకుంటే ఒక్కట్లేవు, మరి ఎందుకు బారేయటానికి? మరిచిపోయి ఆ పాత వస్త్రాలు తీసుకెళ్లి ఎవరన్నా లేని వాళ్ళకి ఇయ్యరు, వాటిని కూడా మళ్ళా తుప్పు బట్టి బొంతలు గుడుచుకొని మరి వాటి మీద దొక్కేస్తుంటారు. బాగా ఆలోచించండి. బలహీనమైన మూల పాఠములతో తిరిగిపోతున్నాం. బలహీనమైన మూల పాఠం ఎందుకంటే ఏటల్లో పట్టు లేకపోతే వాటల్లోకి వెళ్ళిపోతాం. 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ?
10వ తరగతి వరకు చదివిన వాళ్ళు ఉన్నారు. 10వ తరగతి అయిపోయిన తర్వాత వెంటనే చాయిస్ వస్తుంది, మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టులు తీసుకోవచ్చు అని. ఎక్కువ మంది ఏం తీసుకుంటారు? ఇష్టం వచ్చినవి తీసుకోమంటే ఎంపీఎస్ కూడా తీసుకోరు. బలవంత ప్రిస్టేజ్ కోసం తీసుకుంటున్నారు ఎంపీఎస్ అంతే. ఈజీ ఈజీ హెచ్ఈసి చదవకుండా కూడా పాస్ అయిపోవచ్చు. చదవకుండా కూడా పాస్ అయిపోవచ్చు. హెచ్ఈసి చదవాల్సిన అవసరం ఏం లేదు. పొద్దుగూకులు ఊర్లమ్మడి తిరిగి పోయి రాసి వచ్చినా పాస్ అయిపోతాం. ఎందుకురా ఐటీఐ చేద్దాము, ఐటీఐ చేద్దాం అంటే పొద్దుగూకులు ఎల్లమ్మడి తిరగవచ్చు. ఏదో ఒక రోజు పోయి పరీక్ష రాసిస్తే పాస్ అయిపోతారు. ఐటీఐ చేద్దాం. కష్టపడి రోజు కాలేజీకి పోయి చదివి హాస్టల్లో నుండి చదవాలంటే కష్టం. మా చదువు అంటే కష్టం లేకుండా ఉంటుందా? వారికి ఎల్లకాడ తిరుగుతూ వస్తుంది అనుకున్నా చదువు ఎంత కష్టం తెలుసా? అంత కష్టం. అలాగనే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నిజాయితీగా ఉండటం కష్టం కాబట్టి ఈజీ దాన్ని ఎత్తుకుంటున్నారు. దీంట్లో కూడా దేవుళ్ళు ఏం ఎత్తుకుంటున్నా? ఈజీ ప్రాసెస్ ఏంది? ఆ ఒక్కరోజు పండగ చేసుకుందాం, మన ఇష్టం వచ్చి మనం తిరుగుదాం. ఆ ఒక్కరోజు శుభ్రంగా ప్రార్థన చేద్దాం, మన ఇష్టం వచ్చిన మనం తిరుగుదాం, తిందాము, తాగుదాము, తందనాలు ఆడదాం, అన్ని చేద్దాం. మనం అడిగే వాళ్ళు ఎవరున్నారు? అడిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు అడగడు. ఎవరు నీతో హెచ్చరించి మాట్లాడేవాడు లేడు. నిన్నెవరన్నా అడుగుతాడా? అబద్ధాలు మానుకోడు, బూతు మాటలు మానుకోడు, వ్యభిచారాలు మానుకోడు, మద్యపానాన్ని మానుకోడు, దొంగతనాలు మానుకోడు, జోదాలు మానుకోడు. ఈ రోజు మాత్రం వస్తాడు, నాది కూడా ఒక 500 పెట్లే, నాది కూడా ఒక 2000 రూపాయలే. ఎవరికి కావాలి? ఎంత క్లారిటీ వచ్చింది ఇక్కడ. ఇదేంటున్నా ఇక్కడ బలహీనమైన మూల పాఠములతో ఎందుకు తిరుగుతున్నారంటే ఈ కష్టంగా ఉన్నాయి కాబట్టి. అయ్యే ఈజీ. ఏంటి అమ్మా? కష్టంగా ఉన్నాయి కదా. ఆదివారం ప్రార్థనకు రావాలంటే ఏ పని ఉన్నా బాగూడదు. అది బాగుందయ్యా, సాయంకాలమైనా పూజ చేసుకుంటే అడిగేవాళ్ళు లేరు. అవునా కదా? సాయంకాలమైన పని అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం వచ్చేప్పుడు తలా వైపు నీళ్ళు పోసుకొని ఏదో మీకు చేతనైంది ఏదో చేసి ఒక టెంకాయ కొట్టేసి 4 పెడితే అది కూడా భక్తి అయిపోయింది. కానీ ఇదేంది? పొద్దుగూకులు కూర్చోమంట చర్చిలో. ఇది కష్టమైంది, ఇది తీసేద్దాం. కష్టమైన తీసేసి ఈజీ కోరుకుంటే. అందుకే ఇక్కడ అన్నాడు ప్రత్యేకత కాని రావాలి క్రైస్తవులు అనేది. ఏమన్నా చూడండి, బలహీనమైన మూల పాఠములతో మీరు మరలా తిరగనేలా, మునుపట వలె మరలా వాటికి దాసులై ఉండగరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఆమేన్. ఎంత బాగా మాట్లాడారు పౌలు గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడికైనా వెళ్ళండి, బాగానండి, ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచం మొత్తం గురించి వెళ్ళండి. మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసిన మా మండలంలో చూడండి, 100 చర్చీలలో ఒక్కళ్ళు కూడా కరెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు కరెక్ట్ ఏమన్నంటే ఎవరు చేయలేము. ఎందుకంటే తొక్కిసలాటలో పాడైపోయిన జనాల మధ్య ఏడ స్టారు పెట్టకపోతే ఇంకో చర్చికి పోతారని భయంతో పెట్టేస్తున్నారు జనాలంతే. పండగ రోజు రంగులు వేయలేకపోతే ఇంకొక రంగులు వేసి చర్చిలో పోతారని ఆ యొక్క అలంకరణతో పోతున్నారు అంతే. నేనేం చెప్తున్నాను, మీకు అంత కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ప్రతి ఆదివారం ఒకటి కొనుక్కోండి, చేతనేది చూద్దాం. ఆదివారాన్ని ఒకటి కొనుక్కొని చూద్దాం. అది పండగని. క్రైస్తవునికి ఏమన్నాడు? ఒకరోజు మీకు చెప్పాను, మీరు ఏమి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను కొన్ని వారము. ఆయన మరణ దినముని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరణ దినం. ఈరోజు చాలా మంది ఆలోచించండి, చాలా లోతుగా గమనించండి, చాలా లోనైన విషయాలు తెలియచేయండి. మీరందరూ చూడండి, ఈ రోజును మీరు చేసే ప్రతి పని ఏంటంటే మీ ఇళ్లలో నిజంగా చాలా మంది ఇళ్లలో ఇంతకుముందు చేసినట్టుగానే వాటిని ఇంతకు ముందు వాళ్ళ పద్ధతులను వాటి పరిస్థితులను బట్టి అవి చేసి వాటికి డెకరేషన్ అలంకరించినట్టుగా ఇప్పుడు ఈ బైబిల్ను పూజిస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. బైబిల్ నేర్చుకోవాలి, పూజించడంగా చేయాల్సింది. యేసు ప్రభు పట్టం పెట్టి దానికి కింద లైట్ వెలిగించే వాళ్ళు ఎక్కువైపోయారు. దీపారాధన ఏడ చేస్తున్నారు? దీపారాధన మర్చిపోమని కదా బైబిల్ చెప్పింది నీకు. మళ్ళీ ఏడొచ్చాను దీపారాధన చేయటం నాకు అర్థం కాలేదు. టింగు టింగు వెలుగుతుంటది ఎప్పుడు ఆడ లైట్, టింగు 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 వెలుగుతుంటది దాని కింద. ఇంతకుముందు ఏ పాఠం పెట్టేవాడా? ఆడ ఇంకోటి పెట్టావు, ఇప్పుడు యేసు ప్రభు పెట్టావు. తేడేముందమ్మా? ఐగుప్తులో నడిచొచ్చిన పద్ధతే ఎడేళ్ళు చేసింది. ఈ రోజు లోకంలో ఉన్న పద్ధతే ఇక్కడ చేసింది. కానీ మార్పు రాడా క్రైస్తవంలో?
పెద్ద పెద్ద పాస్టర్లే చేస్తారు అంటే పెద్ద పెద్ద పాస్టర్లు నేనేమన్నట్టు తప్పు అన్నట్ల పెద్ద పెద్ద పాస్టర్లు చేస్తున్నారంటే బైబిల్ ఇలా చెప్పింది నేను చెప్తానంటే పాస్టర్లతో నాకేం పని? హైదరాబాద్ పోయి చూడన్న ఎలుగుద్ది. నేను కూడా దసరా రోజు విజయవాడ పోయి చూడు ఎట్లా ఎలుగుద్దని చదువుతా. నేను చెప్పేది కూడా కరెక్టే. అంటే వాళ్ళు అప్పుడు వెలిగించారు కాబట్టి ఇప్పుడు ఎలుగుతున్నావా? ఎలగాల్సింది నువ్వని మర్చిపోయావా? ఒక్కొక్కటి చరిత్ర తవ్వితే వాడి చరిత్ర నిండా కూడా దరిద్రమైన వ్యవహారాలు, దరిద్రమైన జీవితము, దరిద్రమైన బ్రతుకు, వాడి చక్రంగా వాడి భార్య వాడి మాట ఎందుకు, పాస్టర్ కరెక్ట్ గా ఉండదు, పాస్టర్ గారు కరెక్ట్ గా ఉండరు, పిల్లలు కరెక్ట్ గా ఉండరు, వీళ్ళు కూడా పైన స్టార్ కట్టి కింద రాడు కట్టి రాను దేవుడి పండుగ చేద్దామంటే ఏంది పద్ధతి? మారాల్సింది నువ్వు, మారాల్సింది నీ జీవితం. నీ జీవితం దేవునికి అంకితం చేసుకోవాలి. అందుకని అన్నాడు, ఇదిగో యెహోవాకు మనం ఏం చేయాలంటే ఆయన ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటముగాను సత్యముతో. దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? పెద్ద స్టేజీ కట్టి స్టేజీ మీద పెద్ద లైటింగ్ పెట్టి ఆ లైటింగ్ మధ్యలో దేవుడి బైబిల్ గ్రంథం ఇచ్చి అక్కడ ఒక స్టేజ్ అలంకరించి షూ ఇప్పితే ఎక్కడ దొంగలెత్తకపోతారని షూ వేసుకొని పోతారు పైకి పాస్టర్ గారు. మరి నువ్వు చెప్పేది ఎవరి వాక్యము? షూ వేసుకొని పైకి వాక్యం చెప్తుంటే వీళ్ళు మాత్రం తిక్కలోలాగా చూస్తున్నారంటే వాడు అనుకున్నారు వీళ్ళందరూ నా మాయలో పడిపోయారు, నేనేం చేసినా వాళ్ళకి ఓకే. ఇటు లేయమంటే లేస్తారు, కూకోమంటే కూర్చుంటారు, ఎగరమంటే ఎగురుతారు, పొమ్మంటే పోతారు. ఇప్పుడు ఏమంటారంటే, ఏం పాస్టర్ గారు మీరు షూ వేశారంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి గాని శరీరంతో ఏం పని? మరి స్టారులతో నీకేం పని? పనికి మాలినోడా అని ఎప్పుడైనా అడిగినవా? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, మరి శరీరంతో ఏం పని అన్నావు కదా. మరి ఏటితో ఏం పని? లోకంతో, ఈ అలా శరీర సంబంధమైన వాటితో నీకేం పని? దేవుడు చాలా జాగ్రత్త కలిగినోడమ్మా. దేవుడు వాక్యాన్ని ఎంత చదివితే అంత లోతు వెళ్ళిపోతుంది. చదవటం చేతగాక ఏదో ముందోళ్ళు చేశారు, ఎన్నికోళ్ళు అలా చేస్తున్నారు. ముందోళ్ళు చేసినట్టు చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ రోజు నువ్వు ప్రత్యేకంగా నిలబడగలుగుతున్నావు. ముందోళ్ళు చేసినట్టు మనం పోతే తేడా ఏముంది? ప్రత్యేకంగా ఉండాలి. క్రైస్తవుడు ప్రత్యేకంగా ఉండాలి. దేంటో ప్రత్యేకత అని చెప్పాను? దేంటో ప్రత్యేకత? జీవితములో. అది గుర్తుపెట్టుకోండి, మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనగానే భయంతో పరుగులు తీయాలి క్రైస్తవుడు. దేవుడు అనగానే భయపడాలి. ఉదయాన్నే 3 గంటలకు 4 గంటలకు నీకు మెలకు రావాల్సిన పనుల గుండెల్లో బెదురు పట్టాలి. లేచిన వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ఒక్కరోజు ఏమన్నా స్టిప్టప్గా తలా పైకి నీళ్లు పోసుకొని వచ్చి మంచిగా కొత్త బట్టలు వేసుకొని వచ్చి సూటు బుట్టు వేసుకొని వచ్చి కూర్చున్నంత మాత్రం నేను పెద్ద పాస్టర్ని కాదు. నా హృదయాంతర్యంలో ఎదిగిన వాడు నా దేవుడు. అందుకే ఏమంటున్నారు తెలుసా? ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఏ విధంగా నెరవేర్చాడు? ఎలా నెరవేర్చాడు? బలి అర్పించి నెరవేర్చండి. ధర్మశాస్త్రంతో పని లేదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంత బాధపడుతున్నాడు చూడండి పౌలు గారు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన బాధ ఎంత బాధగా చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. ఎవరి స్వరూపం ఏర్పడాలి? వచ్చిందా సబ్జెక్ట్స్ ఎవరికల్లా? రాత్రి ఏది పోగొట్టుకున్నాం? ఏది పోగొట్టుకున్నా? దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. దేవుని స్వరూపాన్ని రాత్రి పోగొట్టుకున్నాం. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. మనం ఏ స్వరూపంలోకి వచ్చాం? మనుషుని స్వరూపంలోనికి వచ్చేసాం. ఇప్పుడు దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని మన స్వరూపంలోనికి పంపించి మనల్ని ఏ స్వరూపంలోనికి మారుస్తున్నాడు? దేవుని స్వరూపంలోనికి మారుస్తున్నాడు. ఆమేన్. పోగొట్టుకున్న స్వరూపం మళ్ళా రావాలని దేవుడు తపన చెందుతుంటే ఈ స్వరూపంలో ఉండాలన్నది నాకు అర్థం కాల. రాజుని చేస్తాను రా, వచ్చి పైన కూర్చోరంటే రాజుని చేస్తే ఏమి చేయటానికి లేదు. ఏడుంటే ఎక్కడైనా తిరగచ్చు అంటారు. అప్పుడప్పుడు మా పిల్లల పాపం ఉద్యోగాలు చేస్తుంటారు. కొంతమంది పిల్లలు ఉద్యోగాలు తెలుసు కదా, ఏంటంటే కలెక్షన్ మేనేజర్, కలెక్షన్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా. ఈ ఉద్యోగాలు ఎలా అంటే మేనేజర్ ఉద్యోగం ఎలా ఉంటుందంటే ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళ ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చోవటం మేనేజర్ ఉద్యోగం. ఈ కలెక్షన్ వాళ్ళు ఎలా ఉంటాయి? ఇంటింటికి పోయి డబ్బులు అడుక్కొని రావలేదు. ఇప్పుడు నేను మేనేజర్ చేస్తాను ఆఫీసులో కూర్చోమంటే ఏమంటారు తెలుసా? ఎందుకు ఇంటింటికి తిరిగేది? అది నువ్వు మేనేజర్ అవుతానంటే డబ్బులు కాదు, హోదా ఉంటది, కానీ ఇంటింటికి తిరిగితే వాల్యూ ఉండదు. దేవుడు మనల్ని విలువ కలిగిన సింహాసనం మీద కూర్చోబెడతానంటే మనం మాత్రం ఊరి పద్ధతుల ప్రకారం మేము పోతామంటే అడుగుదురుద్ది.
ఎవరికి ఇష్టం వచ్చినగా వాళ్ళు మారతామంటే ఎట కుదురుద్ది? దేవుని స్వరూపం మనలో ఏర్పడాలి, దేవుని స్వరూపం మనలోనికి రావాలి. అందుకనే యేసు ప్రభు వారు తను జీవించినటువంటి రోజుల్లో తన జీవితంలో ఏమన్నారంటే, శాస్త్రులు పరిశీలన చూసి ఏమన్నాడమ్మా? సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నాడు, పైకి మాత్రము దేవుడు దేవుడు అంటున్నారు, లోపల మాత్రమే శరీరాలు కుళ్ళిపోయి ఉన్న మీ ఆత్మలు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, పద్ధతులు కాదు మారాల్సింది ప్రవర్తన. ఏమి నేను నాకేం చేత కాదు అనుకున్నా, ఎన్ని రోజులు ఇన్ని కొన్నోళ్ళము ఈ ఒక్క రోజుకి ఒక 5-10 వేల రూపాయలు పెట్టి మొత్తం లైటింగ్ వేసి డెకరేషన్ చేశారు, పశువులు పాక కట్టడం చేత కదా? ఆ బాక్స్ కొనుక్కొని ఉంటే వచ్చేస్తుంది అంతా, ఆటో కొనుక్కొని ఉంటే మొత్తం వచ్చేస్తుంది కదా, లెక్కేం కాదు. కానీ సువార్త ప్రాముఖ్యమైనది. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఆత్మల రక్షణ అంటే కష్టమా ఈజీ అమ్మా? అదే ఎక్కడ కూర్చుని ఒక రంగులు కార్స్ ఒక 500 వేయటం ఈజీనా కష్టమా? రోజు నీ ఇష్టం వచ్చిన పనికి పోవచ్చు, నీ ఇష్టం వచ్చిన కాడికి పోవచ్చు, నేను అడిగే వాళ్ళేడు, ఆ ఒక్కరోజు వచ్చి ఆడ కూర్చొని వెళ్ళిపోవచ్చు చాలు. ఈజీ ప్రాసెస్ కోరుకుంటున్నారు. అందుకని ఏమన్నాడు? మీరు నియమించిన పద్ధతుల ప్రకారము దేవుని ఆజ్ఞను కూడా కానీ బుద్ధిగా నిరాకరించుచున్నారు. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల నిమిత్తము. పండగ రోజు కూడా ఏందయ్యా, స్నానం చేసాను రావచ్చుగా, ఏం స్నానం చేయాలి నాకు అర్థం కాలేదు. ఏంది అసలు ఆలోచించవలసింది? నేను అదే యథావిధి చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను. యేసు ప్రభు వారి పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోవటం తప్పు లేదు. యేసు ప్రభు వారి పుట్టినరోజు నువ్వు సంతోషంగా ఉండటం తప్పు లేదు. కానీ యేసు ప్రభు పుట్టినరోజు ఎవరు సంతోషంగా ఉండాలి? ముఖ్యంగా దేవుడు సంతోషంగా ఉండాలా? మా ఏంజల్ గారు పుట్టినరోజు చేసిండ్రు, నీకు చేసిర్రు పుట్టినరోజు అనుకో, ఆ ఎమ్మికి బట్టలు తేకుండా, ఆ ఎమ్మికి కేక్ తేకుండా ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకొని వీళ్ళందరూ తిని, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ జేజీ వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకొని ఆ ఎమ్మిని అసలు ఒక మూల నుంచితే ఆ ఎమ్మి ఏమంటుంది, నా పుట్టినరోజు బాగుంది అంటదా? ముందు ఊరిని పట్టించుకోవాలి. పుట్టినరోజు ఊరిదైతే వాళ్ళని పడుచుకోవాలి. ఇప్పుడు పుట్టినరోజు ఊరిది యేసు ప్రభు ఏమన్నాడు? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఆయన పేరు పెట్టుకొని నేను బట్టలు కొనుక్కోవటము, ఆయన పేరు చెప్పుకొని నేను పోదంటము, ఆయన పేరు చెప్పుకొని నేను అంగులు చేసుకోవటం ఏంది? నాకు అర్థం కాదా? ఆయన్ని సంతోషపరచాలా, మనం సంతోష పెట్టాలా? ఆయన పుట్టింది మనమను సంతోష పెట్టడానికి అనుకుంటున్నాం, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రిని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. ఆమేన్. ఎంత బాగా చెప్పాడమ్మా? నా తండ్రి ఇష్టము నెరవేర్చుటకు నేను వచ్చాను. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి. మరి మనమను కూడా రక్షించుకుంది దేనికి తెలుసా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి. తండ్రికి ఎన్ని ఇష్టం లేవమ్మా. ఎన్ని ఇష్టం ఉంటే మోసేకి చెప్పి పొయ్యి ఆ ప్రజలందరినీ ఆశీర్వదించు అనేవాడు. ఏమన్నాడు? చెడిపోయినారు ఇశ్రాయేలీయులు, పొయ్యి వాళ్ళకు బుద్ధి చెప్పు అన్నాడు. ఇప్పుడు బుద్ధి చెప్పే వాళ్ళు వస్తున్నారా? చెడిపోయిన వాళ్ళను సమర్థించే వాళ్ళు వస్తున్నారు. కొన్ని రోజులు అనుకుంటాం మనం కూడా గట్టిగా ఉండాలనుకుంటాం, ఉండలేం. ఎందుకంటే లోకాసులు అట్లాంటే కదా, లాగేస్తుంటాయి. ఏం చేయాలి? అప్పుడప్పుడు చాలా మంది అంటారు, పాస్టర్ గారు ఏదంటే, నేను ఇంకా అసలు ఈ పండగ ఈ క్రిస్టమస్ మాసం అవకాశం చూసుకొని తీరిక లేకుండా పోతుంటాం. ప్రతి ప్రాంతానికి వాళ్ళు అంటారు, ఏందే ప్రార్థన పెడుతున్నారంటే, క్రిస్మస్ పండుగ పెడుతున్నామంటే వాళ్ళు క్రిస్మస్ పండుగ పెట్టుకోనిలే. ఆ విధంగా సువార్త అందించరా, చూసుకొని పోయి రావాలి. పెళ్లి కాడిపోయినప్పుడు ఏందమ్మా లోపలికి వచ్చామంటే, పెళ్లి కాబట్టి వచ్చామే, లేకపోతే మీ ఇంటికి నన్ను ఏమన్నా అప్పసం ఎందుకు వస్తా? పెళ్లి కాబట్టి వచ్చాను. వచ్చినోడు ఒక ముద్ద తిన్నాడు, వెళ్ళిపోతాడు. అలాగనే క్రిస్టమస్ పండగనని దీన్ని అడ్డం పెట్టుకొని వెళ్ళి సువార్త చేసిరండి. ప్రతి ప్రాంతంలో చెప్పండి, ప్రతి వాళ్ళకి చెప్పండి, పిలవండి, అనండి. అప్పుడప్పుడు రేపు పండగ కదా, ప్రార్థనకు రండి. ఇటుగా పండగ కదా, మేము ప్రార్థన పోతున్నాం కానీ మీ పండగ మీరు పోండి, ప్రార్థన పిలవండి, ఆరాధించండి, అందరిని రప్పించండి, సత్య సువార్త తెలియచేయండి, వారి జీవితాలను మార్చండి, పరలోకములో ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడండి. అందుకే నేను చెప్తున్నాను, ఈ రోజు నేను చెప్పేది కూడా నేను ఒక్కనే కాదు, మీరు కాదు, చాలా మంది అంటారు. ఎన్న ప్రతి ఒక్కడు ఎవరైనా అడగొచ్చు ప్రశ్న, సమాధానం చెప్పడానికి బైబిల్ చదువుతూనే ఉన్నాం. తప్పేం మనం మాట్లాడట్లేదు, కరెక్ట్ చెప్తున్నాం. ఎందుకు అక్కడే తీసుకొచ్చి ఏడ పెట్టడం అర్థమైందక్క? దేవుడికి ఒక పద్ధతి లేదా?
దేవుడికి ఒక క్రమం ఉంది కదా, ఆయనకు ఒక పద్ధతి ఉంది, ఆయనకు ఒక క్రమం ఉంది, ఆయన నేర్పించింది ఉంది. ఇది నువ్వు నేర్చుకోవడం చేతగాక నేర్చుకున్న వాటిని అట్లా నడుచుకుంటాట, నువ్వు నేర్చుకున్న వాటిని అట్లా నడుచుకుంటాట. అందుకేమన్నాడు, ఉంటే వెచ్చగా నేనుండు, చల్లగా నేనుండు, నిలువెచ్చగా ఎందుకు? లోకం నడకొద్దు ఇక్కడ, ఇక్కడ దేవుడికి ఒక నడక ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక ప్రవర్తన ఉంది. పాతది గతించింది, అన్ని గతించాలి, అన్ని గతించాలి, అంతేగాని ఏదేదో కాదు. మరి ఎలా ఎందుకయ్యంటే, పుట్టినరోజు ఏంజిల్ గడికి బట్టలు తీసిచ్చి వాళ్ళ అమ్మలు తీసుకుంటే ఏంజిల్ గారు నవ్వుతుడా నవ్వడా? దేవుడిని సంతోషపెట్టి మీరు సంతోషంగా ఉన్నారు, ఆయన్ని ఏడిపించి మనం సంతోషంగా ఉంటుంది కరెక్ట్ గా. దేవుణ్ణి సంతోష పెట్టండి, వాక్యం చెప్పించండి, సువార్త అందించండి, సువార్త కూడా ప్రయాసపడండి. ఇప్పుడు కేక్ తెచ్చి కట్ చేసుకోండి, రెండు వద్దంటారేమో, చికెన్ బిర్యానీ పెట్టుకొని తినండి, రెండు వద్దంటారేమో, లేకపోతే ఇంకొకటి చేయండి, ఇంకొకటి చేయండి, రెండు వద్దంటారేమో. ఏవి లేకుండా ఇయే కావాలి, వాక్యం లేదంటే దేవుడు ఒప్పుకోడు. ప్రాముఖ్యమైనది దేవుడు, ఆయన ఉన్న తర్వాత ఏది ఉన్నా లేకపోయినా ఆయన పట్టించుకోడు పెద్దగా. అర్థమవుతుందమ్మా? ఆకలి అయినప్పుడు చికెన్ బిర్యానీ కావాలని ఎవరు అలుగుతురా? ఆకలి అయినప్పుడు అన్నం ఉంటే చాలు అనుకుంటాడు. దేవుడు కూడా అలాంటి వాడేనా? ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇగో కోత విస్తారముగా ఉన్నది, పని వాళ్ళు లేరు. ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, పని వాళ్ళు ఎందుకు లేరంటే, ప్రతి వాడు ఆదివారం ఆ చర్చిలో కూర్చొని 4 మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు, కానీ రక్షణ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షణ మార్గం చెప్పేవాళ్ళు కరువైపోయారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే, నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్నాము, ఇబ్బంది అన్నప్పుడు మనం ఏం చేసాము? సౌండ్ తగ్గించాం. మనం చెప్పిన మాటల వలన ఎవరినైనా నొప్పించామా? మనం చెప్పిన మాటల వల్ల ఎవరు నొప్పించబడతారు? నిజంగా చెప్పండి, క్రైస్తవులే నొప్పించబడతారు. ఎందుకంటే మన కరెక్ట్ లేదు కాబట్టి మనకే బుద్ధి. వాళ్ళు ఏమంటారు తెలుసా? బ్రదరు మీరు చెప్పే చాలా బాగుంటున్నాయి బ్రదరు, ఇలా అందరు చెప్పొచ్చు కదా, మాట్లాడతారు. మా దేవుడితో మీకేం పని, అయ్యి ఎందుకు మీకు, మీరు అయ్యన్నీ ఏం చెప్పరే ఎందుకు? వడ్డెంగొండ ప్రాంతానికి వెళ్ళాము, సువార్త 10-25 నిమిషాలు చెప్పాము. వాళ్ళందరూ ఏమన్నారు తర్వాత? అన్న గొద్దుడు చెప్తే బాగుండేదన్న, ఈ అన్యుల ప్రాంతంలో ఇలాంటి మాటలే కావాలన్న అంటున్నారు. వాళ్ళు ఫోన్లు చేసి ఇలాంటి మాటలే చెప్పాలన్నా, వచ్చి ఏదో ఎగిరిచ్చి అది చేసి ఇది చేసి కళ్ళు మూసుకొని అది దాన్ని లేనిపోయి బొరడి చేయలేదన్నా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఇలాంటి చెప్పేవాళ్ళు కావాలని ఈ రోజుల్లో మాట్లాడతారు. నిజాయితీ చెప్పాలి, నిజం చెప్పాలి, తప్పేం లేదు. తప్పు చేసేవాడు బుద్ధి తెచ్చుకొని మారతాడు, లేకపోతే వాడు విన్నందుకు రేపు శిక్ష వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు అంతే. తప్పును తప్పుగా చెప్పాలంటే మొదట మనలో ఏముండకూడదు? ఆమేన్. ఆ తప్పు మనలో ఉండకూడదు, భయపడాల్సిన పని లేదు. ఓకే, అందరం కూడా సమయంలో ఆరాధన కొరకు సిద్ధపడదాం. ఈ యొక్క సమయంలో దేవుని చిత్తమును నెరవేర్చి ఆయన ఉద్దేశమును మన జీవితంలో జరిగిద్దాం.